ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి బలారాధన కొరకు వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఆదికాండం 25వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏశావు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాతోనూ నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను తండ్రి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము 25వ అధ్యాయంలో 30-31 వచనాల్లో ఈ మాట రాయబడి ఉన్నది. చూడండి, వాక్యము చదువుకుందాం. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దాని కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు అనేక పర్యాయములు మనము ధ్యానం చేసుకున్నాం. యాకోబు జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదానికి నాంది పలికిన ఆ యొక్క క్షణాలుగా కనపడుతున్నాయి. యాకోబు గారి జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక మొదలైన ఫస్ట్ సమయము ఇదే. ఆయన తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దవాడై దేవుని ఆశీర్వాదము పొందటానికి మొదటి మార్గము, మొదటి దారి ఇక్కడే ఏర్పడింది. చూడండి, అలసి వచ్చినాడు తన అన్న. ప్రయాసపడి వేటకి వెళ్ళి ఆ యొక్క జంతువుని తీసుకొచ్చి తన ప్రజలందరికీ వాడు ఇవ్వడానికి ఆయన వేటకి వెళ్ళి తీసుకొస్తాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అలసి వచ్చిన ఆ యొక్క అన్నడుతో ఎర్రగా ఏదో ఉంది, మొత్తం ఉడుతున్నావు యాకోబు, నాకు ఇవ్వు, నాకు ఆకలి అవుతుంది, చాలా నాకు ఆకలిగా ఉంది, నాకు ఇవ్వు అంటున్నాడు. అనగా వెంటనే అంటున్నాడు, సరే ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చి అంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కూరకు, అన్నానికి, ఆ యొక్క జ్యేష్ఠత్వానికి సంబంధం ఏంటి? ఇంకా చెప్పాలంటే ఆ యొక్క ఏశావు అందరికీ సరిపోయినట్టుగా మాంసం తీసుకొచ్చాడు, అందరికీ సరిపోయినట్టుగా ఇస్తున్నాడు. ఆయన ఒక్కడు తినడానికి ఉపయోగించుకోవటంలా తన జనాంగంలో ఉన్న ఇంపార్టెంట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి వస్తున్న వాళ్ళల్లో యాకోబు ఉన్నాడు, వాళ్ళ తల్లి ఉన్నది, తండ్రి ఉన్నారు, అందరికీ తీసుకొచ్చి ఇది ఇస్తాడు, ఒక్కడే తినడు. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ అలసిపోయి వచ్చిన ఆ వ్యక్తికి ఏం కనపడుతుంది? ఎర్రగా ఉన్న ఆహారమే కనపడుతుంది. ఎప్పుడైనాను ఆ ఎర్రగా ఉన్న ఆహారము ఆయన జీవితానికి సరిపోద్దనుకున్నాడు. నేను అలసి ఉన్నాను, చనిపోయేటట్టు ఉన్నాను, నాకు ముందు ఆహారం ఇమ్మంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైనాను తొందరపాటు నిర్ణయాలు మన జీవితంలో చాలా నష్టం చేస్తాయి. తొందరపాటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. ఆకలి కొన్నాను, ప్రయాసపడుతున్నాను, కష్టాలు వచ్చినాను, వేదనలు కలిగి ఉన్నాను, బాధలు కలిగి ఉన్నాను, తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు. మనం చాలామంది ఇదే పని చేస్తూ ఉంటారు.
ఒక సమస్య తొలగిపోవడానికి ఆ సమయం ముందు ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని ముందు గట్టెక్కితే చాలనుకుంటాం. కానీ దాని వెనక వచ్చే భయంకరమైన పరిణామాలు మనకు అర్థం కావు. అందుకే అటువంటి వారికి ఈ యొక్క వాక్యము చక్కగా అర్థమవుతుంది. వాళ్ళ కోసమే దేవుడు ఇక్కడ దీన్ని పొందుపరిచి ఉంచాడు. కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, అవసరాలు ఉన్నప్పుడు తొందరపాటి నిర్ణయాలు, తెగించే నిర్ణయాలు తీసుకోకూడదు. ఆయన జీవితంలో అదే చేశాడు. ఆయన తెగించినాడు. నాకు ఆకలిగా ఉంది, ఎర్రగా ఉన్నది, అది పెట్టే అంటున్నాడు. పెట్టే అన్నప్పుడు వెంటనే అడుగుతున్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి, ఇది పెడతా. అదేంటి తమ్ముడు, నీకు మా కుటుంబానికి కావాల్సిన ఆహారం తీసుకొస్తే ఒక ముద్ద పెడతానికి ఏమైంది, అరగట్లా. ఏమంటున్నాడు, ముందు నాకు పెట్టేయి, నాకు ఆకలి అవుతుంది, చచ్చిపోయేటట్టున్నా, ఇప్పుడు తినకపోతే నేను చచ్చిపోతా. మనం కూడా అంతే. ఇప్పుడు సమస్య తిరగపోతే మేము చచ్చిపోతా. ఇప్పుడు ఈ సమస్య నుండి గెట్టకపోతే చచ్చిపోతా. ఈ రోగాల నుండి బయటికి రాకపోతే చచ్చిపోతా. ఈ సమస్య నుండి బయటికి రాకపోతే చచ్చిపోతా. ఇక్కడున్న పరిస్థితులు సరిగా లేకపోతే చచ్చిపోతా. సరిగా చదవకపోతే మార్కులు రాకపోతే చచ్చిపోతా. నేను బాగా రాశా కానీ తప్పా, చచ్చిపోతా. ఇవన్నీ సాతాను నిర్ణయాలు, నాశనం చేసే నిర్ణయాలు. ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో తొందరపాటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకూడదు. యేసేపు గారు అదే పని చేసి తొందరపాటి నిర్ణయాలు. అది చూడండి, వాక్యము కంటిన్యూషన్ చేసుకుందాం. అయితే ఆ జ్యేష్ఠత్వము నాకు ఇవ్వని అడిగాను. 32వ వచనం. ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అంటున్నాడు. అబ్బా, ఇదే తొందరపాటు. నేను చావబోతున్నాను. తిండి తినకపోతే చచ్చిపోతారు. ఒకరోజు తినకపోతే ఎవరన్నా అమ్మా చచ్చిపోతారా? ఒకరోజు తినకపోతే చచ్చిపోతారా? ఇంకో 2 రోజులు 3 రోజులు 40 రోజులు తినకుండా ఉంటే చచ్చిపోవచ్చు. ఒకరోజు 2 రోజులు ఎవరు సావరు. కాకపోతే మైండ్ చూడు, మైండ్ మన హృదయం ఏం చేసిందంటే ఇప్పుడు తినకపోతే మనము చచ్చిపోతాం. ఇప్పుడు వాళ్ళ ప్రార్థన 3 అయిందనుకో, అందరూ చచ్చిపోతాం లేదా అమ్మా? ఆకలితో ఏమైపోద్ది, కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయి రోడ్డు మీద చట్టపోతాం కూడా మనకి తెలీదు. ఆకలి అంటాం. ఇది ఏశావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఆకలికి ఎప్పుడు కూడా చచ్చిపోకూడదు. ఆకలి నిన్ను చంపదు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. పాపమే నిన్ను చంపిద్ది. పాపం మనుషులను చంపిద్ది, కానీ ఆకలి మనుషులను చంపదు, ఏమి చేయదు. 40 రోజులు రాత్రి పగళ్ళు యేసయ్య ఆకలిగా ఉంటే ఆకలి యేసయ్యను చంపిందా? ఆకలి యేసయ్యను చంపేసిందా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొండెక్కి దిగి వస్తుంటే ఆకలితో అల్లాడిపోయాడు. అంత అల్లాడిపోయి ఆకలి ఆయన్ను వెంటాడినాను, ఆకలి ఆయన్ని చంపలేకపోయింది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మరి ఒకరోజుగా చచ్చిపోతాడు. ఏమంటున్నాడు? ప్రయాణమే వచ్చిన చచ్చిపోయేటట్టు ఉన్నాను, అయితే నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చాయి. జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అనగానే వెంటాడు, జ్యేష్ఠత్వం నాకెందుకు, ముందు నేను చచ్చేటట్టున్నా, ముందు నాకు అది పెట్టు. తొందరపాటి నిర్ణయాలు. ఒక సమస్య తీరిపోవటానికి అప్పుడప్పుడు తీసుకునే నిర్ణయాలు మన జీవితాలు చాలా దెబ్బతీస్తాయి. ఒక సమస్య ప్రస్తుతానికి తొలగిపోతే చాలు, ప్రస్తుతానికి గడిచిపోతే చాలు, ప్రస్తుతానికి ఇది గడిస్తే చాలు, ప్రస్తుతానికి ఇది చేస్తే చాలు, ప్రశాంతం కొన్ని రోజులు ఉండొచ్చు. ఇది మంచిది కాదు. ఈ నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి. ప్రస్తుతానికి కాదు, నిరంతరము తొలగిపోయేటట్టుగా నువ్వు ఎదురు చూడాలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడ ఆకలి అవుతుంది ఆయనకి భయంకరమైన ఆకలి ఆయన జీవితంలో ఎందుకంటే వేటకెళ్ళి వచ్చాడు, పరిగెత్తుకొని వచ్చాడు. మంచిది తప్పిక అవుతుంది, ఆకలి అవుతుంది. ఏదో కాస్త నీళ్లు తాగి కాస్త విశ్రాంతి ఈ పాటికి ఎక్కడొచ్చా, ఎన్ని కొంపలుండి ఆయనకి అన్నం తినడానికి లేవా అమ్మా? లేవా? అబ్రహాము యొక్క సంతతి ఆడే ఉంది. అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెట్టుకున్న జనాంగం, ఎంతో పాటు ఉన్న వాళ్ళు బానిసలు, పన్నోళ్ళు అందరూ ఆడున్నారు. ఏ బానిసింటికి వెళ్తే అన్నం దొరకదమ్మా? ఏ పన్నుడింటికి వెళ్తే అన్నం దొరకదు? ఎక్కడ అన్నం దొరకదు చెప్పండి? మా అమ్మదే చేసేది. మా తల్లి ఎలిజబెత్ ఏం చేసి తెలుసా? ఎవరన్నా పొరపాటుగా చుట్టాలు వచ్చారనుకో, నేను ప్రార్థనకి వెళ్ళి రావడం లేట్ అయింది. నేను ప్రార్థనకి వెళ్తే ఎప్పుడొస్తా నాకే తెలియదు. ఈరోజు ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, నా కొడుకు తిన్నాడా లేదా చూడదు. ముందేం చేసిద్ది? అమ్మా
మొత్తం పెట్టేసిద్ది. మొత్తం పెట్టేసి నా కొడుకు వాడు ఏం చేస్తాడో పాపం వాడి పరిస్థితిని చూడదు. ముందు తిన్న తర్వాత ఆ తిన్న వాళ్ళు ఏం చేయాలంటే, అమ్మా ఎంత కమ్మన ఆహారం పెట్టావమ్మా, మంచిగా కూర చేసావమ్మా అనగానే కొడుకు చచ్చినట్టే. దేవుని స్తుతి కలుగును గాక. ఎవరు కొడుకు ఎడిపోతాడు? ఇక ఆ కొడుకు సంబంధం వాడు తిన్నాడా లేదు, ఏం లేదు, మొత్తం అయిపోయింది. హాయి కూర్చుంటుంది ప్రశాంతంగా. అబ్బా ఈరోజు నా కూర ఒకళ్ళు మెచ్చుకున్నారు. పైగా పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మా అమ్మ కూర చేస్తుంటే వాసనకి అందరూ వాళ్ళ ఇంట్లో కూర చచ్చినా మా అమ్మ కూర కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే అంత బాగా చేసిద్ది. పైగా అమ్మ ఎలిజబెత్ ఈరోజు నీ కూర తినకపోతే నాకు తిన్నట్లేదనగానే మొత్తం దోషిపెట్టిద్ది. ఒకవేళ అడగలేదనుకో, ఏంది అక్క రాలేదు కూరకు అనేది, అడిగల్లా ఇచ్చి పంపించింది. ఎందుకంటే ఆమె కావాల్సింది ఏంటంటే తిని, అమ్మా సూపర్ అమ్మా, నీ కూరలు సూపర్ అమ్మా, నీవు సూపర్ అమ్మా, ఎంత కమ్మన చెయ్యమ్మా, నీ చెయ్యనగానే మా కడుపు మారిపోదు. నేను 4ంటికో 5ంటికో ప్రార్థన పిచ్చుండు కదా, పెంతుకొస్తే ఎంగాలకు పోవాలా, 12 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చేవాడిని. ఎక్కడో తెలుసా మీకు మీకు గుర్తు చేస్తాను. గుంటూరు నుంచి కాకాని దాటిన తర్వాత నంబూరు ఉంటుంది, టోల్ గేట్ గుర్తుందా మీకు? ఆ టోల్ గేట్ దా నడుచుకుంటూ పోయేవాడిని. గుంటూరు నుంచి మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి నంబూరు దాకా బైబిల్ సక్కన పెట్టుకొని పోతా ఉండేవాడిని. ఎట్టబోయేవాడిని తెలుసా? పాటలు పాడుకుంటా, తండ్రిని స్తుతించుకుంటూ, గణపరుచుకుంటూ. ఎట్ట వెళ్ళిపోయాడు నాకే తెలియదు. అక్కడ దాకి వెళ్ళి మళ్ళీ అక్కడ మంచిళ్ళు తాగి, ఆడ భోజనం పెట్టరు, మళ్ళీ మంచిళ్ళు తాగి ప్రార్థన అయిపోయి 2 గంటలకు ప్రార్థన అయిపోద్ది. అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేపాటికి 2 గంటలు 4 అయింది. 4ంటికి వచ్చేపాటికి అమ్మ అన్నం పెట్టంటే, హరి కూర అయిపోయిందిరా. ఎట్టుంటుంది? ఏం చేయాలి? నేను మెడగబెట్టుండి బేకాల తిట్టను. ఏం చేస్తా? నాకు ఎన్ని కొంపలు లేవు, నువ్వు పెట్టకపోతే నాకు చాలామంది ఉన్నారని చెప్పేసి నా కోసం భయపడే ఒక ఊరు ఉంది. నేనంటే భయపడే ఒక కాలనీ ఒకటి ఉందన్నమాట. ఆడికి వెళ్ళిపోతా. ఆడికి వెళ్ళంగానే చక్కగా వాళ్ళు చేసుకొని అప్పుడే తిని అట్లా పొనుకుంటారనమాట. నేను వెళ్ళంగా లెగిసి కూర్చోగా ఇంట్లోకి వెళ్ళిపోవటమే, డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోవటం, ఆ ఇంట్లో ఉన్న డేక్ష దించుకోవటం, అన్నం దించుకోవటం, వేసుకోవటం. నేను తింటుంటే మొత్తం బయటికి వెళ్తారు. నేను రౌడీనే ఉన్నా. అమ్మ ఈ పనులు ఎవరు చేస్తారు? ఈ పనులు రౌడీలు చేసే పనులు, ఈ పనులు మనుషులు ఎవరింట్లో తంతారదనరా. అస్సలు వెళ్ళిపోవటం, దించుకోవటం, నాకు నచ్చిన ఇంటికి వెళ్ళటం, తినటం, మెదలకుండా కడుపు నుండి తినేయటం, మళ్ళీ అక్కడే పెట్టేయటం, మళ్ళీ ప్లేట్ ఆడే పెట్టేస్తే నేను తిని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చి దాన్ని కడిగి శుభ్రం పెట్టుకుని అమ్మయ్యా అనుకుంటారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇది రౌడీ రాజ్యం. ఏ రాజ్యం? రౌడీని. నేను రౌడీని కాబట్టి భయపడాను. రౌడీని కాదు, అమ్మో లేనిపోయింది రౌడీ లేని వాళ్ళు. రౌడీని కాదు, దేవుని యొక్క శక్తికి భయపడేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎదురు చూసేవారు, ఈ వారం అనిల్ నా ఇంటికి వస్తే బాగుండు, ఈ వారం మా ఇంట్లో భోంచేస్తే బాగుండు, ఈ వారం ఇక్కడికి వస్తే బాగుండు. ఎదురు చూసేవారు. ఎందుకంటే వెళ్ళిన ఇల్లుని దేవుడు బ్లెస్ చేసేవాడు. దేవుని స్తుతి కలుగునగాక. వాళ్ళకి ఆ వారం అంతా విస్తారమైన పనులుండేవి, మంచి సంపాదన ఉండేది. దానికోసం ఇంటికి వస్తే ఎదురు చూసేవాళ్ళు. అక్కడ పోయి తినేసేవాడిని. కానీ నాకెందుకు కడుపు మార్చావు, నువ్వు తల్లివేనా, నువ్వేం పుట్టక పుట్టావు అని ఇప్పుడు అనేవాడిని కాను. మెదలకుండా వెలిసి పర్లేదమ్మా నేను వెళ్ళిపోయేవాడిని. పాపం మా అమ్మకి అప్పుడు అనిపించి, అయ్యో నా కొడుకు అంటే ఎప్పుడు గుర్తుకొచ్చి, నేను 4ంటికి వచ్చి అమ్మ అన్నం పెట్టన్న దాకా నేను గుర్తుకొచ్చాడు కదా ఆమెకి. అప్పుడు దాకా ఎవరు గుర్తుకొస్తారు? పక్కింటి వాళ్ళు, ఆ అక్కలు ఈ అక్కలు గుర్తుకొస్తారు. అట్లా చేసేది. దేవుని స్తుతి కలుగునగాక. ఏసవ అట్లా చేయొచ్చు కదా ఆయన అట్లా చేయొచ్చు కదా. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పనులు ఉన్నారు, ఎంతమంది బానిసలు ఉన్నారు, ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ జనాలే కదా, ఆ ఇంటి చుట్టూ ఇళ్ళే కదా. ఎక్కడికన్నా పోయి చక్కగా ఆ సచ్చేవాడు పోయి అమ్మ అన్నం పెట్టరంటే ఎవరు పెట్టరు? ఎవరింట్లోకి పోయి చక్కగా తినొచ్చు హ్యాపీగా. వాళ్ళు సంతోషించాడు. ఎందుకంటే నా యజమాని కుమారుడు నా దగ్గరకు వచ్చాడు, సంతోషించేవాళ్ళు వాళ్ళు. కానీ వెళ్ళకుండా ఎక్కడ కూర్చుంటున్నాడు? ఆ ఎర్రని కూర తన కంటికి ఇంపుగా ఉన్నది. ఆ ఎర్రని కూర అతనికి ఇంపుగా అనిపించింది.
అతని దృష్టిలో అది చూడగానే ఈరోజు తినకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటున్నాడు. అందుకే నిర్ణయము బహు భయంకరమైంది. అప్పుడప్పుడు తీసుకునే నిర్ణయాలు మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి. దానికి తగిన ప్రత్యామ్నాయం ఏదో చూసుకోవాలి, కానీ అదే కావాలా, అదే చేయాలా, ఇదే నాకు ఇష్టం, ఇది తప్ప ఇంకొకటి నాకు వద్దు అనుకుంటే అది నీ జీవితాన్ని నాశనం చేసింది. ఎప్పుడు కూడా ఒకటే పట్టుకోకూడదు, ఇదే నా గోల్ అనుకోకూడదు. నీ గోల్ ఒకటే. నిజమైన గోల్ ఏంటంటే పరలోకమే, అదే నిజమైన గోల్, దాని మీదే ఉండాలా. భూ సంబంధమైనది ఏదైనా నీ గోల్ కాదు, దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలా. ఈయనట్లా చేసుకోలేదు. ఇది తినకపోతే నేను చచ్చిపోతా, ఇది తినకపోతే నేను చచ్చిపోతా, నాకు దయచేసి ఇచ్చేసి, అయ్యా ఇస్తాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేట్టున్నాడు. జ్యేష్ఠత్వం ఏమొచ్చిందయ్యా, చచ్చిపోతున్నాను ముందు తమ్ముడా, ముందు నాకు అది పెట్టేసి. జ్యేష్ఠత్వం పోతే పోయింది, ఇచ్చేస్తున్నా పో. అయితే ప్రమాణం చేయి, ఇదిగో ఇప్పుడే నా జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తున్నా. దేనికోసం? ఎర్రని కూర కోసం, ఆ కొద్దిసేపు ఆకలి కోసం. అతను ఆలోచన ఎక్కడ చేసిందంటే తన చూపు ఆ ఎర్రని కూర మీద పడింది. ఆ ఎర్రని కూర తన చూపు పడగానే ఆ చూపు దాన్ని ఆకర్షించింది. ఆకర్షించిన కారణాన అదే నాకు కావాలని కోరుకుంది. అది కోరుకున్న కారణాన ఏమైందంటే ఆ కారణాన తన జ్యేష్ఠత్వాన్ని కూడా వదులుకునే స్థితికి తన మనస్సు ప్రేరేపించింది. జ్యేష్ఠత్వం వదలటం అంటే మాటలు కాదు. జ్యేష్ఠత్వము పెద్ద కుమారుడికి, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడికి 2 భాగాలు ఇస్తారు. ఎందుకు 2 భాగాలు ఇస్తారంటే తన తర్వాత వచ్చిన బిడ్డలందరి కోసం కష్టపడతాడు వాడని. వాడు అనేక నష్టపోయి ఉంటాడు. ఎందుకంటే పెద్ద కుమారుడు ముందు తండ్రికి చేతికి వస్తాడు కదా, అందుకని చిన్నవాళ్ళు లేటుగా వస్తారు. ఒకవేళ తండ్రి మూలబడ్డా కానీ నెక్స్ట్ బాధ్యత వాడు భరించుకొని తండ్రిగా ఉండి తన కుటుంబాన్ని లాక్కొస్తాడని, లాక్కొచ్చిన కారణాన ఆర్థికంగాను శారీరకంగాను అతడు నష్టపోయి ఉంటాడు. ఆ నష్టానికి ప్రతిఫలంగా ఉన్న ఆస్తిలో ఒక భాగం ఎక్స్ట్రా ఇస్తే ఆ నష్టము భర్తీ అవుతుందని బైబిల్లో దేవుడు పొందుపరిచాడు. అందుకని ఆ జ్యేష్ఠత్వము పెద్ద కుమారుడికి ఒక భాగము, అది 2 భాగాలు ఉంటాయి. అనగా 10 భాగాలు ఉన్నప్పుడు 10లో 2 భాగాలు ఆ పెద్ద కుమారుడికి వెళ్తే మిగతాది పిల్లలందరికీ ఒక్కొక్క భాగము పంచుతారు. ఎందుకంటే ఒక భాగం ఎక్స్ట్రాగా జ్యేష్ఠత్వానికి వస్తుంది. ఎందుకంటే నష్టపోయిన దానికి పరిష్కారము తల్లిదండ్రులు దేవుడు బైబిల్లో పొందుపరిచాడు కాబట్టి అందుకోసము చేస్తారు. మనం కూడా ఇస్తూ ఉంటాం. మనం కూడా ఆస్తిలో జ్యేష్ఠ కుమారుడు భాగం అంటారు. ఒకవేళ పొరపాటుగా 100 ఏమంటారు 100 గజాల స్థలం ఉందనుకో, ఏం చేస్తారు? 50 పంచి ఒక అడుగు వదులుతారు. ఎంత అసలు లెక్కపరక ఎంత వదలాలా అమ్మా? బైబిల్ ప్రకారం పెద్ద కుమారుడికి ఎంత వదలాలా? ఇప్పుడు 100ని 3 సార్లు వేస్తే ఎంత? 30 90 33.5 ఎంత వస్తుంది అమ్మా? 33.4 ఎంత వస్తుంది అంటే ఒక్కొక్కరికి 33.4 వచ్చినప్పుడు ముగ్గురికి ఈయనకి ఏం చేయాలా? ఒకటి ఎక్స్ట్రా ఇవ్వాలా. అంటే 60 గజాలు పయనించి మిగతాది పిల్లవాళ్ళకి పంచాలా. కానీ అట్లా చేస్తారా? చేయరు. ఏం చేస్తారంటే ఒక అడుగు పెద్దడు కాబట్టి ఒక అడుగు వదులు అంటారు. అంటే ఇది కూడా అన్యాయమే. బైబిల్ ప్రకారం చేయట్లా. ఒక అడుగు వదులని అన్యాయం చేస్తారు, కానీ న్యాయము చేయట్లా. కానీ బైబిల్ అట్లా కాదు. ఒక భాగము అధికముగా జ్యేష్ఠత్వానికి ఇవ్వవలసి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ భాగాన్ని కూడా వదులుకుంటున్నాడు. అనగా చూడండి, ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తి అది? అబ్రహాము దగ్గర నుంచి వచ్చిన ఆస్తి, ఇస్సాకు సంపాదించిన ఆస్తి. అక్కడ నుండి మరలా యాకోబు దగ్గరికి, తన అన్న దగ్గరికి వచ్చిన ఆస్తి ఎంత? కోట్ల ఆస్తి ఉంది. దాంట్లో భాగము ఒక చిన్న కూర కోసం వదులుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంత భాగము, అంత ఆస్తి ఎక్కడ వదులుకుంటాడంటే ఈ చూసిన ఎర్రని కూర. తన ఆకలికి తగినట్టుగా ఆ ఎర్ర కూరను చూచి, నాకు ఎర్ర కూర తన హృదయం ఆకర్షించింది, తన కళ్ళు ఆకర్షించింది. తన హృదయము ఆ ఎర్రని కూర మీద ఆకర్షించబడింది కాబట్టి వెంటనే దాన్ని తినాలా, ఏమైనా సరే ముందు చావకుండా ముందు తినాల్సిందని కోరింది తన హృదయము. అందుకే మనస్సును స్వాధీనపరచుకోవాలంటున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా.
పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాడు, తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునగాక. పట్టణాన్ని స్వాధీనపరచుకోవడం కంటేను తన మనస్సును స్వాధీనపరచుకోవడం ధన్యుడంట. పట్టణం మొత్తం జయించి స్వాధీనపరచుకున్న వాడి కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడే గొప్పవాడు అని బైబిల్లో రాయబడి ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోయాడు. ఏదైతే చూచాడో అదే నాకు కావాలనుకున్నాడు. దాని కొరకు సమస్తమును వదిలివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అనుకుంటున్నాడు ఒక ఆస్తి మాత్రమే వదిలేస్తాను అనుకుంటున్నాడు. కానీ ఆస్తి ఒకటే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అంతకంటే విలువైంది వదులుకున్నాడు. ఏంటో తెలుసా? పరలోకములో తన బిడ్డల యొక్క పేర్లు రాయవలసిన ఆ స్థితిని వదులుకున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అంతకంటే ముఖ్యంగా యేసయ్య పుట్టవలసింది యాకోబు గర్భములో కాదు. ఎవరి గర్భంలో? పెద్దవాడి గర్భంలో పుట్టాలి. కానీ ఎప్పుడైతే జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడో దేవుడు ఆయన గర్భంలో రావలసిన వారు యాకోబు గర్భంలోకి వచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఒక్క చిన్న కూర తను చూచిన దానికోసం ఆశపడ్డాడంతే. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. అయితే నీ జ్యేష్ఠత్వం ఇచ్చేసి తీసుకో, నేను చచ్చడానికంటే చచ్చిపోతా, తిరగకపోతే ఇప్పుడు చచ్చిపోతా ఈ చచ్చిపోయేదానికంటే జ్యేష్ఠత్వం వదులుకుంటే మంచిది అనుకున్నాడు ఆయన. తొందరపాటు నిర్ణయాలు. ఎప్పుడు కూడా ఒక మనిషి ఒక పూట తినకపోతే, ఒక రోజు తినకపోతే చావడం. కానీ ఆకలికి చచ్చిపోవడం తేడా లేదు. ఆకలి కోసం చచ్చిపోతారా? చాలామంది ఈ పూట ఆ గంట లేట్ అయిపోతే అమ్మో చచ్చిపోతా. ఎందుకంటే అది మానసికమైన బలహీనుడు చేసే పని. ఎవరాళ్ళు? మానసికమైన బలహీనుడు. ఆ మానసిక బలహీనులు ఏం చేస్తారంటే ఆకలి అయ్యేపాటికి ఏం చేస్తారంటే అమ్మో ఆకలి అయిపోయింది, అమ్మో లోపల చెప్పింది దీని మనసు, అమ్మో ఇప్పుడు తినపో చచ్చిపోతావే, అమ్మో ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి, అమ్మో ఇవి కింద పడిపోతావు, అంగలి అమ్మ నేను కింద పడిపోతా, అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి అంటుంటారు. అంటే ఇదంతా ఎవరు స్వాధీనపరచుకుంటుంది? మనస్సు. జాగ్రత్త. ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మనస్సును స్వాధీనపరచుకోకపోతే నష్టాలు ఎక్కువ జరుగుతాయి. ఇక్కడ తన కృప పోగొట్టుకున్నాడు. ఏ కృప? యేసు ప్రభువే తన గర్భంలోనికి రావలసిన కృప పోగొట్టుకున్నాడు. చిన్న జ్యేష్ఠత్వం ఎంత దారి తీసిందో. ఎర్రని కూర, ఆ కూర మీద తన చూపు పడింది. ఇది తినాలనుకున్నాడు. ఆ తినటం కోసము తన జ్యేష్ఠత్వాన్ని వదిలేశాడు. అందుకే నీ చూపుని జాగ్రత్తగా చూసుకో. అందుకంటాడు నీ దేహానికి నీ చూపే నీ కన్నే దీపం. నీ దేహం మొత్తం నాశనం అవ్వాలి. నీ కన్ను జాగ్రత్తగా ఉంటే నీ దేహం అంతా బాగుంటుంది. నీ దేహం మొత్తం నాశనం, నీ కన్ను సరిగా లేకపోతే నీ దేహం మొత్తము నాశనం అయిపోతుంది. అందుకే నీ కంటిని జాగ్రత్త చూసుకోవాలా. నీ దేహానికి దీపం నీ కళ్ళే. వాటిని జాగ్రత్తగా చూసుకో. వాటిని జాగ్రత్త చూడకుండా నీ కళ్ళతో ఏమి చేసినా నీ దేహంలో పని చేసిద్ది. అది నీ హృదయంలో పని చేస్తుంది. నీ హృదయంలో పనిచేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేసిద్ది. అందుకే నీ కంటిని జాగ్రత్తగా కాపాడుకో. నీ కంటిని జాగ్రత్తగా కాపాడుకో. అందుకే ఇక్కడ కంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం చేశాడు? ఎర్రని కూర మీద చూపబడింది ఆయనకి. ఎర్రని కూర చూడాలనుకున్నాడు, నా కూర తినాలనుకున్నాడు. దాని కొరకు జ్యేష్ఠత్వం వదులుకున్నాడు. దాని కొరకు సర్వం పోగొట్టుకున్నాడు. దాని కొరకు యేసయ్య కృపను పోగొట్టుకున్నాడు. దాని కొరకు తన సంతతి పరలోక గవినిలో పరలోక గడప గమ్ములకు రాయవలసిన ఆ కృపను పోగొట్టుకున్నాడు యాకోబు అన్న. అది ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. జ్యేష్ఠత్వం ఎందుకంటే పరసంబంధమైనది. పెద్దవాడికే మొదటి ప్రాధాన్యత. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. తండ్రి ఇంట్లో పెద్దవానికి గొప్ప ప్రాధాన్యత ఉంటుంది. అందుకే చూడండి, తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా పెద్దవానికే ప్రాధాన్యత ఇచ్చాడే లేదా? పెద్దవానికే ప్రాధాన్యత ఇచ్చాడు. చిన్నవానికి ప్రాధాన్యత ఇవ్వాల. చిన్నవాడికి ఆస్తి పోగొట్టుకొని వస్తే చేర్చుకున్నాడు, అంతేగాని ఆస్తిలో పెద్దరికం అతనికి లేదు. కానీ ఎవరికొన్నది? పెద్దవానికే. పరలోకంలో పెద్దవానికే ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ కూడా తన పెద్దరికమును బదలాయించుకోవటం వల్ల, పెద్దరికాన్ని వదులుకోవటం వల్ల, జ్యేష్ఠత్వాన్ని వదులుకోవటం వల్ల దేవుడు యాకోబుకు ఆ అధికారం ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక.
హల్లెలూయా. అందుకే మన ఆత్మీయ జీవితంలో ఏది వదులుకోవాలో ఏది వదులుకోకూడదో చూసుకోవాలా. నీ కంటిని జాగ్రత్తగా చూసుకోవాలా, నీ పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోవాలా, దీన్ని కంట్రోల్ చేసుకో. ఏది చూడాలో అదే చూడు, చూడరానేది చూడొద్దు. నీకు దేవునికి పరలోకానికి వ్యతిరేకంగా ఉండేది ఆశపడేది ఏదైనా నీ దగ్గరకు రానివద్దు. నీ దేవునికి బాధ కలిగేది ఏదైనా నీ కంటికి తగలనివద్దు, నీ హృదయంలోనికి రానివద్దు. అందుకే అంటాడు చూడండి, అది చూచి నాకు అది కావాలి, నాకది కావాలి, నాకది కావాలి, నాకది కావాలి. ఒక కుమార్తె అదే పని చేసింది. ఒకరిని ప్రేమించిందంట, నాకు వాడే కావాలి, నాకు వాడే కావాలి, వాళ్ళు లేకపోతే చచ్చిపోతా, వాళ్ళు లేకపోతే చచ్చిపోతా, నాకు వాడే కావాలి, వాడే. తల్లిదండ్రులు చెప్పారు, నేను కూడా చెప్పా, అరే నాన్న వాడు మంచోడు కదరా, నా మాట వినరా తల్లి, జీవితం పాడైపోతురా, నా మాట వినంటే లేదు అంకుల్, నాకు వాడే కావాలా. కళ్ళు మూసుకుంటే వాడే గుర్తుకొస్తున్నాడు, అన్నం తిందామంటే ప్లేట్లు కనపడుతున్నాడంట. అన్నం తింటుంటే ఎక్కడ కనపడుతున్నాడు? ప్లేట్లో కనపడుతున్నాడు అంటాడు. ప్లేట్లో ముఖం పెట్టి అంటున్నాడేమో, అమ్మా ప్లేట్లో కూడా వాడే కనపడుతున్నాడంట. అన్నం తిందామంటే అన్నంలో వాడేనట్ట, కళ్ళు మూసుకుంటే వాడేనట్ట. అంతేం చేత నేను మాత్రం నా వల్ల కాదు, వాడే కావాలి, వాడే కావాలి. ఎందుకు వచ్చింది తిప్పలంటే చూపు, చూపు, చూపు వాడిని చూచింది. ఆ చూసిన కారణాన మనస్సు అతన్ని కోరుకుంది, ఆ కోరుకున్న కారణం నిర్ణయాలు తీసుకుంది, మనస్సుకు తగినట్టుగా ఆమె నడిచింది. మొత్తానికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి 1 సంవత్సరం గడిచింది. 2వ సంవత్సరంలో పాపను తీసుకుంది, ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే పాపం వాళ్ళు చాలా మర్యాదస్తులు, చాలా మంచోళ్ళు. ఎక్కడ కూడా తలెత్తుకొని బతికారు కానీ తల దించుకొని బతకల. అటువంటి కుటుంబం రాగానే ఆ బిడ్డను తీసుకొని వచ్చింది ఒక్కతే. నాకు ఫోన్ చేసింది, అయ్యగారు త్వరగా ఇంటికి రాయ్యా అంది. ఇంట్లో కూర్చుని వరండాలు పెట్టింది, చుట్టూ కూర్చుని ఏడుతున్నారు. నేను కూడా ఇలా ఏంటమ్మా అంటే, ఆమె బిడ్డని ఆడపిల్లని పెట్టుకొని కూర్చుంది వాడిలో. ఏంట్రా తల్లి బాగున్నావా అన్న. అంకుల్ని ఏడ్చేసింది. ఏంట్రంటే వాడు చచ్చాడు, వాడు చనిపోయాడు. ఇంక దిక్కులేక ఆ బిడ్డను తీసుకొని మరలా తల్లి దగ్గరికి వచ్చింది. వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఏం చేయమంటావు పాస్టర్ గారు, దీన్ని ఏం చేయాలి చెప్పండి అంటారు. ఏం చేస్తారు? ఇంకో పాస్టర్ అయితే ఏం చెబుతాడమ్మా, నేనైతే ఏం చెప్పాను, చేర్చుకోండిరా, దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా, చేర్చుకోండి. ఒకవేళ మీరు చేర్చుకోకపోతే నా ఇంటికి పంపించండి, నా కూతురులా చూసుకుంటా అని చెప్పి దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. వెయిట్ చేసింది. అంకుల్ నేను తప్పు చేశాను అంకుల్, పొరపాటు చేశాను అంకుల్, నా జీవితం చాలా బాగుంటుంది అనుకున్నాను, ఇంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోద్దని నేను ఎప్పుడు అనుకోలేదు అంకుల్, అయ్యో నా చూపు నన్ను మోసం చేసిందని ఏడ్చేసింది ఆమె. చెప్పాను, తల్లి బాధపడవాకరా, ఎప్పుడైనా నువ్వు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినటం మంచిది. ఆ కుటుంబానికి నీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు మనుషులు చేసుకోవడం మంచిది కాదు. సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా మన జీవితాలను స్థిరపరచవు. ఇక్కడ సొంత నిర్ణయం ఏం చేసిందంటే తన జీవితాన్ని నాశనం చేసింది. ఆ ఎర్రని కూర మీద తన చూపు పడింది. అది తినాలి, అది తినాలి, అది కడుపులోనికి పోవాలని నోరు మనసు కోరుకుంది. దానికోసము తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. ఎంత భయంకరం! ఇక్కడ కూడా అంతే. ఆ కుమార్తె ఏం చేసింది? తన కోసము తన కుటుంబ గౌరవాన్ని వదులుకుంది, తన కోసము తన తల్లిదండ్రులు వదులుకుంది, తన కోసము తన పరువును వదులుకుంది, తన కోసము సమస్తాన్ని వదులుకొని వెళ్ళిపోయింది. అన్ని పోగొట్టుకొని ఏ సమస్తం వదిలిపెట్టిపోయిందో మళ్ళీ దాని దగ్గరికే వచ్చి ఏడుస్తా కూర్చుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలా, జాగ్రత్త చూసుకోవాలా. నీ చూపుని జాగ్రత్తగా చూసుకో. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? అందుకే బాప్టిజం పొందిన వారు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉండకూడదు. నీ చూపు, నీ ఆలోచన, నీ తలంపు పరలోకం మీద ఉండాలా, పర సంబంధిగా ఉండాలా.
పరసంబంధమైన తలంపు కలిగి ఉన్నప్పుడు నీకు మేలు జరుగుతుంది. ఈమె చూపు తన ఇంటి మీద లేదు, తన పరువు మీద లేదు, తన కుటుంబ గౌరవం మీద లేదు. ఎక్కడుందంటే భ్రష్టత్వం మీద తన మనస్సు ఉన్నది, తన చూపు ఉన్నది. అందుకే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా యాకోబు జీవితంలో కూడా తన అన్న చేసిన పని ఏమిటంటే ఆ ఎర్రని కూర మీద తన మనస్సు ఉన్నది. ఆ కూర నేను తినాలా, ఇప్పుడు తినకపోతే చచ్చిపోతా, నేను చచ్చిపోయేటట్టు ఉన్నా, ఎక్కడికో పోయి ఎవరో ఒకరి ఇంట్లో తినాల్సి, అయ్యా ఇందులో జ్యేష్ఠత్వం అడుగుతున్నావు, లేకపోతే నీ పనికి మన కూర నాకు వద్దులే పో అని చెప్పేసి పక్క వెళ్ళిపోయి ఎవరో ఇంట్లో ఇంత రొట్టె ముక్క తెచ్చుకున్న ఆకలి తీరేది కదా. కానీ అతని మనస్సు రొట్టె తెచ్చుకొని తినాలని అనుకోలే. ఏమనుకున్నాడు? నాకు అది కావాలి. నీకు కాని దాని కోసం ఎప్పుడు కూడా ఆశించొద్దు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ కాని దానికోసం, నీకు అందని దానికోసం, అందని దానికోసం ఆశించొద్దు. ఒకవేళ నీకు అడిగావనుకో, దాన్ని ఇవ్వడానికి ఆప్షన్ పెట్టారనుకో, ఆప్షన్కి అంగీకరించొద్దు. ఇక్కడ ఆప్షన్ పెట్టాడు. ఏమని? ఇస్తాను, నీ జ్యేష్ఠత్వం ఇచ్చిన ఆప్షన్ పెట్టాడు. ఆప్షన్ పెట్టినప్పుడు అర్థం కావాలిగా పెద్దోడికి. అర్థం కాక పోతే పోయిందిలే. ఈ చిన్న ఆకలి, ఒక్క పూట ఆకలి కోసము తండ్రి యొక్క హక్కుని పెద్దరికాన్ని వదులుకున్న పరిస్థితికి వెళ్ళిపోయాడు. చిన్న ఆకలి ఎంత పరిస్థితి చూడండి. ఆకలి కొంతమంది అదే చేస్తుంది. ఆకలి చేయరాని పనులు చేస్తుంది. ఆకలి భయంకర పరిస్థితి తీసుకొచ్చింది. ఆకలి భయంకర స్థితికి దిగదార్చింది. చాలామంది కూడా ఆకలి కొరకు చేయరాని పనులు చేసి తృప్తిపరచబడదాం అనుకుంటారు. అది మంచిది కాదు. ఆకలితో చచ్చిపోవటం మంచిది. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నీ పరిశుద్ధతను పాడవకుండా ఉండటం కోసము ఒకవేళ దేవుడు ఆకలి అనే కృప నీకు ఇచ్చాడనుకో, నువ్వు దాంట్లోనే ఉండి చనిపోవటం మేలు, కానీ దాని కొరకు ప్రత్యేకమైన దేవులాడుకోవటం మంచిది కాదు. ఒకవేళ దేవుడు నీకు సమృద్ధి ఇచ్చి తినమని కృప ఇచ్చాడనుకో, తిను. మళ్ళీ ఆకలి వలన ఆశించొద్దు. దేవుడు ఏది నీకు ఇస్తే దాన్ని తృప్తిగా భుజించు, దాంట్లో సంతోషించు, ఆనందించు. అంతేగాని ప్రత్యామ్నాయ దేవులాడొద్దు. ఇక్కడ అదే చేశాడు. ఆయన ఏం చేశాడు? వేరే పని ఏదైనా చేయొచ్చు, వేరేది ఏదైనా చూసుకోవచ్చు, కానీ అది కాదు. నాకు అదే కావాలా, నా ఎర్రని కూర కావాలా, నాకు ఇచ్చేయి. ఎర్రగా ఉంది మొత్తానికి, అదేదో నాకు ఆకలి అవుతుంది, త్వరగా నాకు ఇచ్చేసాయి. ఎందుకంటే అది నువ్వు ఇకపోతే చచ్చిపోతా, నేను చచ్చిపోతున్నా, ఆకలితో అల్లాడిపోతున్నా. గందరగోళం. ఆ గందరగోళ సమయంలో యాకోబు చేసిన పని ఏంటంటే, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి, జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చే. జ్యేష్ఠత్వం ఏం చేసుకుంటుందిరా, ముందు చచ్చిపోతున్నా, తీసుకురా అన్నాడు. అనుకున్నాడు. ఒక జ్యేష్ఠత్వాన్ని యాకోబు వదులుకున్నాడు అనుకున్నాడు, కానీ జ్యేష్ఠత్వం కాదు, దేవుణ్ణే వదులుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణే వదులుకున్నాడు. సృష్టికర్తనే వదులుకున్నాడు. సృష్టికర్తే ఆయన గర్భంలో పుట్టవలసిన ఆ యొక్క మహాకృపను పోగొట్టుకున్నాడు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత దేవుడు అతను ఎన్నుకోబోతున్నాడు. కొన్ని రోజుల తర్వాత దేవుడు అతను దర్శించబోతున్నాడు. ఎందుకంటే పెద్దవాడు కాబట్టి దర్శించక తప్పదు. కానీ దేవుడు ముందే చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడన్నాడు. నేను ఎన్నుకున్నానని చెప్పాడు. అయినను ఈయన తప్పు చేయకుండా ఉంటే కంపల్సరిగా దేవుడు ఏశావు మాట వినాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాక్యము చదువుకుందాం. 33వ వచనం. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనను. అందుకు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వము అమ్మివేయగా యాకోబు ఆహారము చిక్కుడుగాయ వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని తాగి లేచిపోయి అట్లా ఏశావు అతని జ్యేష్ఠత్వమును తిని తాగాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఒక్క పూట కూటి కోసం, తన ఆకలి కోసం, తన చూసిన దాన్ని పొందుకోవాలని కోసం, ఎర్రనది కనపడుతుంది, నాకు అది కావాలని కోరుకున్నాడు. అందుకే దాని ప్రభావం వల్ల సమస్తము కోల్పోయాడు. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. పరలోకాన్ని కృప పోగొట్టుకున్నాడు. ఆ కృప
యాకోబుకు దొరికింది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే యాకోబు యొక్క 12 మంది సంతతి పేర్లు పరలోకములో గడప కమ్ముల మీద రాశాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అది ఎవరికి రాయాలా పేర్లు? అమ్మా, ఎవరి బిడ్డలకు రాయాలా? ఏశావు సంతతికి రాయాలి లెక్క ప్రకారం. కానీ అమ్మివేసిన కారణాన ఆ పేర్లని పోయి ఎక్కడున్నాయి? యాకోబు యొక్క చిన్న కుమార్తె యాకోబు తన బిడ్డల పేర్లు ఆ పరలోకంలో 12 గుమ్మాలకు 12 పేర్లు పెట్టాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అంతకంటే ఇంకా విలువైంది ఏంటంటే ఆ ఇశ్రాయేలు సంతతులని యేసయ్య పుట్టడానికి మార్గము దొరికింది. అనగా యేసయ్య ఏశావు గర్భంలో పుట్టవలసిన తండ్రి ఒక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న కారణాన యాకోబు పెద్దవాడయ్యాడు. పెద్దవాడిని కడుపులోనే ఆయన పుట్టాలి కాబట్టి అమ్ముకున్నందుకు ఆయన పెద్దవాడయ్యాడు. యాకోబు అమ్మాడు కాబట్టి ఏశావు పెద్దవాడేమయ్యాడు, ఇప్పుడు చిన్నవాడైపోయాడు. ఇప్పుడు యాకోబు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనందుకు పెద్దవాని గర్భములోనే యేసయ్య పుట్టాలి కాబట్టి ఇశ్రాయేలుగా ఆయన ఎన్నుకొని ఆ గర్భములోనే యేసుక్రీస్తు జనించాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. చూడండి, ఆయన రూల్స్లో ఎక్కడ బ్రేక్ చేయడు. మనం చేసే పొరపాట్ల వల్లే కార్యాలు జరుగుతాయి. ఆయన మాటల్లో ఎక్కడ తప్పు చేయడు. ఆయన ఎక్కడ కూడా తన చిత్తానికి వ్యతిరేకంగా ఏది చేయడు. ఆయన ఒక రూల్ పాస్ చేస్తే ఆ రూల్స్ ప్రకారమే దేవుడు పాటిస్తాడు. ఎందుకంటే పెద్దవాడి భాగమని ముందే చెప్పాడు. పెద్దవాడికి 2 భాగాలు ఇవ్వాలని దేవుడు ముందే చెప్పాడు. అనగా పెద్దవాడు జ్యేష్ఠుడే, కుటుంబానికి పెద్దవాడు, వాడి ద్వారా ఏ పనులను జరగాలి అని ఆశపడ్డాడు దేవుడు. అందుకే దేవుడు ఏం చేశాడు? అక్కడ నుండి తప్పించి, అనగా అతను నోటితో చేసుకున్న కారణం ఆకలిని ఆసరాగా తీసుకున్నాడు. తన చూపుకు నచ్చింది ఎర్రని కూర తన హృదయానికి ఆకర్షించింది. ఇది తినాలనుకున్నాడు. ఆ చూపు చూసిన ఆకర్షణను బట్టి తన హృదయము ప్రేరేపించింది. హృదయము ప్రేరేపించిన కొలది ఆ పని చేసుకున్న కారణాన యేసయ్య కృపనే పోగొట్టుకున్నాడు, దీవెన పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు, పరలోకం పోగొట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే పరలోకంలో ఆయన ఆ యొక్క 12 గుమ్మములకు 12 పేర్లు ఏశావు సంతతి వాళ్ళు ఉండవలసింది పోయి ఇప్పుడు యాకోబు సంతతి పేర్లు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత ముందు చూపు ఆలోచన పోగొట్టుకున్నాడో చూడండి. ఎంత అదే ఆశీర్వాదం పోగొట్టుకోవడం అంటే. ఆయన అనుకున్నాడు పోతే పోయాడు యాకోబు. ఏం తీసుకెళ్ళాడు? ఏం తీసుకెళ్ళలేదు. వట్టి చేత్తో పోయాడు. మొత్తం ఆస్తి అంతా నా దగ్గర ఉంది, మా తాత కాండించి మా నాన్న కాండించి నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నా దగ్గర ఉంది అనుకున్నాడు. భూ సంబంధమైన ఆస్తి అతని దగ్గర ఉంది, కానీ పర సంబంధమైన ఆస్తి ఆయన దగ్గరికి లేదు. పరలోకంలో 12 గుమ్మాలకు యాకోబు సంతతి పేర్లే ఉన్నాయి. ఇది ఆశీర్వాదం. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే పర సంబంధమైనది కానీ భూ సంబంధం కాదని ఇందుకు అనేక పరిసరాలు చెప్తున్నాను. మనం అనుకుంటాము ఏదైనా వస్తువు తిరిగితే మనం కొనుక్కుంటే ఇది ఆశీర్వాదం. ఈ సంవత్సరం దేవుడిని బాగా దీవించాడు, ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చింది, ఈ సంవత్సరం బాగా ఆశీర్వాదం, ఈ సంవత్సరం కారు కొనుక్కున్నాను, ఈ సంవత్సరం ఇల్లు కట్టుకున్నాను, ఈ సంవత్సరం ఒక వడ్డాణం చేసుకున్నాను, ఈ సంవత్సరం పెళ్లి చేసాం, ఈ సంవత్సరం ఇద్దేశం. ఏది ఆశీర్వాదాలు కావన్నీ అవసరాలు. వాటిని ఏమనాలా? అవసరాలు. ఈ సంవత్సరం మా బిజినెస్ బాగుంది, నీ అవసరం కోసం దేవుడు బిజినెస్ని దీవించాడు. ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? పరలోకములో నీ కొరకు దాచబడి ఉంచినవే ఆశీర్వాదాలు. పరలోకములో నీ కొరకు దాచి ఉంచినవే ఆశీర్వాదాలు. పరలోకంలో నీ కొరకు ఏది దాచి ఉంచాడు దేవుడు? ఏది పొందుకుంటావో అదే నీకు ఆశీర్వాదం. భూ సంబంధమైనది ఏది కూడా నీకు ఆశీర్వాదం అనగా పిలువబడదు. పరలోకంలోనే నీకు ఆశీర్వాదం ఉంది. అందుకే నీ చూపును జాగ్రత్తగా చూసుకో, నీ చూపును జాగ్రత్తగా చూసుకో, నీ తలంపులు జాగ్రత్తగా చూసుకో, నీ ఆలోచనలు జాగ్రత్తగా చూసుకో. ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు నువ్వు చోటివ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో సాతాను మాట వినొద్దు. నీకు చూచిందే కావాలని దాన్ని మెచ్చుకోవద్దు. అనేక యవనస్తులు అదే పని చేస్తారు. ఏదన్నా కొనుక్కుంటే నాకు అదే ఇష్టం, నేను అదే చేస్తా, నాకు అదే కావాలా, అదే నాకు ఇష్టం, అది తప్ప ఇంకొకటి చేయను, అది తప్ప నేను ఇంకొకటి తిన్ను, ఇది తప్ప నాకు ఇంకోటి ఏది వద్దు.
అది నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసింది. ఎవరి బిడ్డలారా జాగ్రత్త. నీకు ఇష్టమైందా నువ్వు కోరుకోవద్దు. తండ్రికి ఇష్టమైందే చెయ్యి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవునికి ఇష్టమైందే నువ్వు చెయ్యి. తండ్రికి ఇష్టమైందే నువ్వు చెయ్యి. ఇష్టం లేని ఏది కూడా నువ్వు చేయొద్దు. ఇష్టం లేని ఏది చేయొద్దు. అందుకే మన జీవితంలో జాగ్రత్తగా చూసుకోవాలా. ఇక్కడ ఏశావు ఏం చేశాడమ్మా? ఎర్రనిది చూచాడు. అందుకే నీ చూపులు జాగ్రత్తగా చూసుకో. నువ్వేం చూస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం కోరుకుంటున్నావు? ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? నీ చూపుల ద్వారానే ఆ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. నీ చూపుల ద్వారానే నీ ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. అందుకే నువ్వు చూడవలసింది ప్రభువుని చూడు, ఈ లోకాన్ని కాదు. యాకోబు చూచాడు, ఆశీర్వాదం కావాలనుకున్నాడు. తల్లి చెప్పింది, నాన్నా నిన్ను కడుపులోనే దేవుడు ఎన్నుకున్నాడు రా, ఇదిగో నీ జనాంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్పాడు రా. నా కడుపులో పెద్ద యుద్ధం చేసుకుని మీద కొట్టుకున్నారు. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగాను, దేవా ఏంటి నాకు ఈ భయంకరమైన పరిస్థితి? నా కడుపులో భయంకర యుద్ధం జరుగుతుంది, ఇద్దరు కొట్టుకుంటున్నారయ్యా అంటున్నాడు. నిజం ఎప్పుడు రాయిపోయింది బైబిల్లో? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు రాయబడింది. ఇంతవరకు ఎవరు నమ్మలా. మొన్న పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితం చంపారు జనాలందరూ. ప్రజలందరూ చాలామంది టీవీలో చూసి లోపల బిడ్డలు కొట్టుకుంటారని అప్పుడు చూసి నమ్మారు. ఏమని? వాళ్ళ స్కానింగ్లు తిత్తారంట. నేను టీవీలో చూశాను. నేను కూడా ఇద్దరు బిడ్డలు కడుపులో ఉన్నారు. ఒకడు కింద ఉన్నాడు, ఒకడు పైన ఉన్నాడు. కిందోడు పైన కాల్చు తన్నుతున్నాడు, పైనోడు కిందోడు చేత్తు గుద్దుతున్నాడు. ఇద్దరు తన్నుకుంటున్నారు. క్లియర్గా టీవీలో చూసి అమ్మో లోపల కడుపులో తన్నుకుంటున్నారని టీవీలో పబ్లిసిటీ చేశారు. ప్రపంచమంతా వార్త వెళ్ళిపోయింది. ఈ వార్త మా నాన్న ఎప్పుడో చెప్పాడు. కడుపులో 2 జనములు ఉన్నాయి, వాళ్ళిద్దరు తన్నుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకో, నీకేమి కాదు. కానీ పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. నేను వాడిని ఎన్నుకున్నానని దేవుడు చెప్పాడు. ఆ మాట తల్లి గుర్తుపెట్టుకుని ఏం చేసింది? ప్రతిసారి కూడా ఏం చెప్తున్నా, నాన్న చిన్నోడు దగ్గరికి వెళ్ళారు, చిన్నోడా నీవేరా మన దేవుని బిడ్డవి, ఎన్నుకున్న బిడ్డ నువ్వే. కానమ్మా పెద్దోడు ఉన్నాడు కదమ్మా అంటే, పెద్దోడు కాదురా, నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే నా కడుపులో జరిగిన ఆ యుద్ధంలో తండ్రితో నా మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నాతో మాట్లాడినానా, నీకు చెబుతున్నాను దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు నానా అని నూరు పోసుకుంటూ వచ్చింది. ఆ నూరు పోసుకుంటూ వచ్చిన కారణాన దీని యాకోబు కూడా ఆలోచించాడు, ఎట్లా ఇది నాకు సాధ్యం? పెద్దవాడుగా ఉండగా నాకు ఆశీర్వాదం అది రాదు, మరి ఎట్లా వచ్చిందంటే ఒకటే జ్యేష్ఠత్వం ద్వారానే నాకు ఆశీర్వాదం వచ్చింది అనుకున్నాడు. ఆ వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆకలితో వచ్చిన వాడిని ఏం చేశాడు? ఆకలితో వచ్చిన వాడు ఏం చేశాడు? ఆ ఎర్రని కూర ఆకర్షించబడ్డాడు. వెంటనే జ్యేష్ఠత్వము అమ్మే మనంగానే ఇచ్చేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇవ్వటమే కాదు, ప్రమాణం కూడా చేయించుకున్నాడు. ఆ కాలంలో ప్రమాణం చేయబడిన తర్వాత దాన్ని కొట్టివేయబడటం కుదరదు. వాళ్ళు ప్రమాణం చేశారంటే దాన్ని భరించాల్సిందే. అందుకే ప్రమాణము చేశారు. ఆ ప్రమాణము చేసిన ఆ కారణాన ఆయన ఏం చేశాడు? లోబడిపోయినాడు. ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. అందుకే మా ఇంట్లో కూడా మా పెద్దన్న ఇంతవరకు చిక్కుడుగా కూర తినడు. మా అన్న చిక్కుడుగా కూర తినడు. ఒకవేళ బాగా ఆకలితో ఉన్నాడు అనుకో, అన్నయ్య రా చిక్కుడుకాయ కూర అంటే నీ చచ్చిన తిన్నంటాడు. ఇప్పుడు కూడా మాకు ఇద్దరికి పడదు. నేను చేత్తో చేశాను కూర అంటే తిండిక, చేత్తో చేశానంటే నేను జ్యేష్ఠత్వం అడుగుతానా, కానీ తినడు. ఎందుకంటే నాకు నచ్చని కూర ఏంటంటే చిక్కుడుకాయ కూర అంటాడు. ఎందుకంటే దాంతోనే నా యాకో పోగొట్టుకున్నాడు, నేను దాన్ని తిననంటాడు. నాకేంది చిక్కుడుకాయ కూర నాకు భలే ఇష్టం, నాకేం చిక్కుడుకాయ కూర ఇష్టం, ఆయన దాన్ని తినడు. ఎందుకు తిండంటే తింటే మళ్ళీ జ్యేష్ఠత్వం పోయిద్ది అనుకున్నాడు. కానీ
నాకు ఎప్పుడో జ్యేష్ఠత్వం ఇచ్చేసాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎన్నుకున్నాడు కాబట్టి ఆల్రెడీ పొందుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మన ఆత్మీయ జీవితంలో చూసినది ఏదో జాగ్రత్తగా చూడు. నువ్వు చూడవలసినట్టే దేవుణ్ణే, ఇంకొకటి ఏది నువ్వు చూడొద్దు. ఆ చిన్న పొరపాటు ఎంత కృప పోగొట్టుకున్నా అంటే తండ్రి సన్నిధానాన్ని పోగొట్టుకున్నాడు యేసు. తన సంతతి దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆ కృప, ఆ పేర్లు పరలోకంలో 12 గుమ్మాలకి పెట్టవలసిన ఆ పేర్లు ఈయన కుమారుడు పెట్టవలసి, ఈయన కుమారుల యొక్క పేర్లు అక్కడ పెట్టవలసింది, దాన్ని పోగొట్టుకొని యాకోబు సంతతి పేర్లు ఆడున్నాయి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎంత కృప చూడండి. అంతకంటే విలువైంది ఏంటంటే యేసయ్యనే పోగొట్టుకున్నాడు. యేసయ్య ఏశావు గర్భములో పుట్టవలసిన తండ్రి, వంశములో పుట్టవలసిన ఆ తండ్రి ఇప్పుడు యాకోబు సంతతి అయిపోయాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. చిన్న పొరపాటు. అందుకే మన ఆత్మీయ జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు ఎప్పుడు చేయొద్దు. చాలామంది ఈ పరిస్థితిలో ఈరోజు ఇది గడిచిపోతే చాలే, ఈ అక్కర తీరితే చాలు, ఈ సమస్య తొలగిపోతే చాలు, ఇగో ఈరోజు ఇట్లా పాస్ అయితే చాలు, ఇదిగో ఈరోజు చదివితే చాలు, ఈ ఉద్యోగం వస్తే చాలు, దాని కొరకు ఏదైనా చేద్దాం అనుకుంటారు. పొరపాటు. అట్లా చేయొద్దు. దాని కొరకు అట్లా చేయొద్దు. దేవుని చిత్తం ఏదో నీ పక్షంలో జరిగింది కనుక దానికోసం మాత్రమే ఓపికతో ఎదురు చూడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ భూ సంబంధమైన నువ్వు సాధించవచ్చేమో, కానీ పరలోకం పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? పరలోకం పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? పరలోక ఆశీర్వాదం పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి? చూడండి, ఏశావు పోగొట్టుకున్నాడు. దేవుడు ఆయన వంశంలో రావాల్సిన కృప పోగొట్టుకున్నాడు. ఇక చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఎవరిని దేవుడు శోధించాలంటే ఏశావును శోధించాలి. వీళ్ళిద్దరు తప్పు చేయకుండా, జ్యేష్ఠత్వం అమ్ముకోకుండా అట్లాగే ఉన్నారనుకో, ఎవరి దగ్గరికి వచ్చి దేవుడు ప్రార్థన చెప్పించేసే పెనుగులాడేవాళ్ళు? పెద్దోడి దగ్గరికి వచ్చి దేవుడు పెనుగులాడేవాడు. అప్పుడు పెద్దోడు నిజంగా గెలిచినట్టయితే ఏ పేరు, ఇశ్రాయేల్ పేరు ఎవరికి వచ్చేది? ఏశావుకే వచ్చేది. కానీ జ్యేష్ఠత్వం అమ్ముకున్న కారణాన అతనితో పెనుగులాడలేదు. దేవుడు యాకోబుని అనుకున్నాడు. అందుకే జ్యేష్ఠత్వం అమ్ముకున్నందుకు యాకోబు దగ్గరికి వచ్చి పెనుగులాడాడు. పైగా ఏ వాగ్దానం తండ్రి దగ్గర పొందుకున్నాడు? అమ్మా, అంతటితో అయిపోయింది. అక్కడ జ్యేష్ఠత్వం వదిలిపెట్టుగా పర్లేదు, మరలా తండ్రి దగ్గర కూడా ఆశీర్వదించబడ్డాడు. ఏమని? ఇదిగో నేను దీవించిన వాడిని దీవిస్తాను, నేను శపించిన వాడిని శపిస్తాను, నువ్వు వెళ్ళిన ప్రాంతం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీకు దేవుడు వ్యతిరేకంగా ఎవరు కూడా నీ యందు నిలబడలేరు, పోరాడలేరని బ్లెస్సింగ్ తండ్రి తన కుమారుడికి ఇచ్చాడు. ఆ బ్లెస్సింగ్స్ పట్టుకున్నాడు. అందుకంటే నా ముందు ఎవడు పోరాడలేడని చెప్పావు. ఇప్పుడు నువ్వెవరు నన్ను పోరాడుతున్నావు? మా నాన్న ఆశీర్వదించాడు, నా ముందు ఎవరు నిలబడలేరన్నాడు, కానీ నువ్వు నిలబడ్డావు. అగో, ఇంతవరకు ఎవరు నా ముందు నిలబడలేదు, ఎవరు నన్ను కొట్టలేదు, ఎవరు నన్ను ఇంతవరకు నా ముందు నిలబడి పోరాడి గెలిచిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం నాకు ఇప్పుడు దాకా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు నన్ను ఓడిస్తున్నావంటే నువ్వెవరివే? నేను వదల్లో, నువ్వేదో చెప్పిందాక వదలో యాకోబు, వదలో అంటే నేను వదల్లో. ఎందుకంటే నాకు నా ముందు నిలబడేవాళ్ళు ఎవరు లేరు. కానీ నిలబడ్డావంటే నువ్వు సామాన్యుడివి కావు. నువ్వెవరో దేవుడై ఉంటావు. దేవుడు తప్ప నన్ను గెలిచేవారు ఎవరు లేరని యాకోబుకి నమ్మకం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుడు తప్ప నన్ను ఈ లోకంలో ఎవరు జయించలేరు. ఎందుకంటే ఆయన వాక్కు అంత బలమైనది, అంత వాక్కు అంత శక్తి కలిగింది. ఆ వాక్కు నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రికి ఇచ్చాడు, నా తండ్రి నాకు ఇచ్చాడు. అందుకే నా ముందు ఎవరు నిలబడలేరు. నువ్వు నిలబడి నన్ను ఓడిస్తున్నావంటే నువ్వు ఎవరివై నాకు తెలియచేయి, నువ్వు దేవుడివై ఉంటావు కనుక నాకు నువ్వు తప్ప నన్ను ఎవరు పోరాడలేరు అని చెప్పేసి గట్టిగా పట్టుకొని ఈ రోజు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వదలను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అప్పటికి వదిలని తొంటి మీద దెబ్బ కొట్టి ఇరిగితే తొంటి తొలగిచ్చినా కానీ వదిలిపెట్టలా. నువ్వు చంపినా సరే నేను నిన్ను వదలను. అయితే నీ పేరేంటంటే యాకోబు కాదు, ఈరోజు నుంచి నువ్వు ఇశ్రాయేలు. దేవునికి మహిమ కలుగునగాక. పెనుగులాడిన కారణాన ఇశ్రాయేలుగా మార్చి ఆ సంతతిలోనే నా దేవుడు వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా.
దేవుడు పోరాడకుండా ఎవరిలోనికి రాడు. గుర్తుపెట్టుకోండి. తండ్రి నీ దగ్గరకు రావాలంటే ఏం చేయాలా? పోరాడాలంతే. తండ్రి నీతో పెనుగులాడాలా. నీవు దేవునితో పెనుగులాడితే దేవుడి దగ్గరకు వస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు పెనుగులాడాలా. పెనుగులాడకపోతే కుదరదు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. పెనుగులాడే స్వభావం రావాలా, పెనుగులాడే జీవితం రావాలా. తండ్రిని విడిచిపెట్టి దీవించేదాకా నేను వదనలో. అరే కారిత్తాన్ని వదిలేస్తావా అమ్మా? దీవించిన దాకా వదనల ప్రభు అన్నావు. తన దేవుడు వచ్చాడు, వెంటనే ₹1 ఇచ్చాడు, వదిలేస్తావా? నీకేం కావాలా? దేవుని అంటే ఏంటి? డబ్బు. అదేనా? కాదు. ₹1 ఇచ్చాను. అరే బంగారం 2 కిలోలు బంగారం ఇచ్చాను రా, నాకొద్దు. మరి ఇంకేంట్రా కావాలంటే? అరే ఇల్లు ఇచ్చాను రా, వద్దు. పొలం నాకొద్దు. ఏం కావాలంటే? నువ్వే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నువ్వే నాకు కావాలా, నాకు తోడుగా ఉండాలా. నేను ఎక్కడికి వెళతాను అక్కడికి నువ్వు రావాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం వైపు ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు దేవుని కార్యాలు మన పక్షమున జరగడం ప్రారంభిస్తాయి. ప్రభువుని విడిచిపెట్టకూడదు. చూడవలసింది ప్రభువుని చూడు. ఏశావు ఎర్రని కూరను చూసి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. కానీ మనమైతే ప్రభువుని చూస్తూ పరలోకాన్ని సంపాదించుకోవాలా. దేవుని స్తుతి కలుగునగాక. ప్రభువునే చూడాలా, దేవుణ్ణే చూడాలా, దేవుని వైపే చూడాలా. నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపు యావత్తు ప్రభు మీద ఉన్నప్పుడు అన్ని భూ సంబంధమైన ప్రతి అవసరత నీకు దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అది మనకు తెలియక ప్రయాసపడు, కష్టపడు, అది చేయి, ఇది చేయి అంటారు. కానీ పరిశుద్ధత లేకుండా ఏ ప్రయాసపడితే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ ప్రయాసపడ్డాడు అన్న. తన జనాంగం కావలసిన మాంసం తీసుకొచ్చాడు, వేటాడి. ఒక జైలు వేటకి వెళ్ళడం అంటే మాటగా ఎన్ని కిలోమీటర్లు నడవాలా, దాంతో పోరాడాలా, దాన్ని జయించాలి, దాన్ని చంపాలా, మేదేసుకొని మోసుకు రావాలా. ఎంత ప్రయాస. అంత ప్రయాసతో తీసుకొచ్చి ఇంటికి వచ్చిన వాడికి ఏం చేయాలమ్మా? మెదలకుండా ఉన్నట్టయితే వాడు పెట్టలేదు ప్రభా అంటే తమ్ముని అడిగాడు, పెట్టలేదు. ఏం చేయాలి? వెళ్ళిపోయి అమ్మ దగ్గరకో నాన్న దగ్గరికి పోయి ఒక రొట్టె ముక్క తినేసి నీళ్ళు తాగితే పోయిద్ది. సావరా, తినరా బాబు, నీ కూర నాకు వద్దులే, పోరా బాబు అని వెళ్ళిపోతే ఆశీర్వాదము ఆయన దాటేది కాదు. కానీ చూచాడు ఎర్రది, నాకు కావాలా. నీకు పనికిరాని దాన్ని ఆశించొద్దు. నీ ఆశీర్వాదాన్ని నాశనం చేసి దాన్ని ఆశించొద్దు. నీ జీవితాన్ని దెబ్బ కొట్టి దాని మీద కోరుకోవద్దు. నాకు ఇదే కావాలని కోరుకోవద్దు. నాకు ఇదే అవసరమని చూడొద్దు. నాకు ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు, ఇదే నా జీవితం, ఇది తప్ప నాకు ఇంకొకటి లేదని ఆలోచన చేయొద్దు. ఇది కాదు. భూ సంబంధమైన ఏది కూడా నీ బ్రతుకు కాదు, పర సంబంధమైనదే నీ బ్రతుకు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. పర సంబంధమైనదే నీ బ్రతుకు, అదే నీ జీవితం, అదే నీ ఆశీర్వాదం, అదే నీ సమృద్ధి, అదే నీ దీవెన. దానికోసము యాకోబు ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. కుటుంబానికి దూరం అయిపోయాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, పన్నోళ్లకు దూరం అయిపోయాడు, రక్త సంబంధులకు దూరం అయిపోయాడు. చిన్ననాటి నుండి పెరిగిన అలవాట్లు, సహవాసాలు దూరం అయిపోయాడు. చిన్ననాటి నుండి ఒక గొప్ప రాజుగా, యువరాజుగా ఎదిగాడు. అంతమంది పనుల మధ్య ఒక గొప్ప రాజుగా ఎదిగాడు. అల్లరి చేస్తూ గారాల బిడ్డగా ఎదిగాడు. అందరి మధ్య యాకోబు 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 అని ఆ గారాల బిడ్డగా ఎదిగిన ఆ యొక్క సహవాసాన్ని కూడా అందరినీ, తన జనాంగాన్ని మొత్తాన్ని వదిలివేసి ఒంటరిగా వెళ్ళిపోయాడు. దేనికోసమంటే పర సంబంధమైన ఆశీర్వాదం కోసం. దేవునికి మహిమ కలుగునగాక. దేవునితో పెనుగులాడటం కోసం తన కుటుంబాన్ని, తన బంధువులను, తన స్నేహితులను, రక్త సంబంధికులను చిన్ననాటి నుండి తన ఏజ్ 40 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకున్నప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు మనకి 25 సంవత్సరాల పెళ్లి వయసు. ఆ కాలంలో 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలకి పెళ్లి చేసుకుంటారు. అనగా 40 సంవత్సరాలు ఆ వ్యక్తులతో, ఎందుకంటే ఒక బతికే కాలం ఎక్కువ. ఆ కాలంలో మగపిల్లలు ఆడపిల్లల కోసం దేవుళ్ళు అడుక్కోవాలి. ఏం చేయాలా? ఆడపిల్లల కోసం
డబ్బులు సంపాదించుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎట్లాగంటే మనం పోయి మగవాళ్ళం పోయి ఆడపిల్ల తెచ్చుకుని కట్నం తెచ్చుకున్నట్టుగా ఆడవాళ్ళు పోయి కట్నం తెచ్చుకుంటారు. ఇంట్లో ఆడపిల్లలు పుట్టిందంటే మనకు మగపిల్లలు పుట్టినంత వాళ్ళకి. ఇప్పుడు మనకు మగపిల్లలు పడితే బాధ లేదనుకుంటాం కదా, అక్కడ ఆడపిల్లలు పడితే బాధ లేదనుకుంటారు. అప్పుడు అటువంటి కాలం అన్నమాట. అటువంటి కాలంలో ఎంత ఆస్తి ఉన్నా కానీ ఒక్క ఆడపిల్ల ఆస్తికి అంత సరిపోదు. ఇప్పుడు యాకోబు ఆస్తి అంతా కూడా, ఆ యొక్క యాకోబు అబ్రహాం ఆస్తి అంతా కూడా వీళ్ళిద్దరు పెళ్ళి సరిపోద్ది. అడిగితే ఇవ్వాల్సిందే కట్నం. ఇదిగో ఇన్ని వేలగా గొర్రెలు మాకు ఇచ్చేటి ఇవ్వాల్సిందే, ఇంత ధనం ఏమిటి ఇవ్వాల్సిందే, ఎంత ఆస్తి ఏమిటి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆడపిల్లలు దొరకని కాలం, అటువంటి భయంకరమైన పరిస్థితి. అటువంటి కాలంలో ఏమీ లేకుండా ఒట్టి చేతులతో పోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒట్టి చేతులతో పోతున్నాడు. ఎంత పరిస్థితి చూడండి. దేనికోసమో తెలుసా? భార్య కోసం, పిల్లల కోసం కాదు, తండ్రితో పెనుగులాడటం కోసం. దేవునికి స్తుతి కలుగునగాక. మెయిన్ గోల్ ఏంటంటే పెనుగులాడాలా. దేవునితో పెనుగులాడాలంటే ఏకాంతము కావాలా, ఒంటరిగా ఉండాలా. కుటుంబంతో, బంధువులతో, రక్త సంబంధులతో సంబంధం తెంచుకొని నువ్వు ప్రభు దగ్గర బయటకు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. కానీ మనం అట్లా కాదు, అందరూ నా చుట్టే ఉండాలా, నా దేవుడు వచ్చి నాతో మాట్లాడాలా. ఎట్ట కుదిరింది? ఏకాంతమైన గదిలో కన్నా ప్రార్థన చేస్తున్నావా? అది కూడా చెయ్యం. గదిలో ఏకాంతం ఉండలేవు, అక్కడ కూడా నీ చుట్టూ ఎవరొకళ్ళు ఉండాల్సిందే. ఎట్టా నీ మొర వింటాడు దేవుడు, ఎట్టా నీ ప్రార్థన వింటాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది చాలా విలువైంది. అది దేవుని సన్నిధిలో పెనుగులాడే అనుభవంలోనికి నువ్వు రావాలంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది దూరం అయిపో. ఇదేంది ఇక్కడ ప్రార్థనకు వస్తే, ఇక్కడ ప్రార్థనకు వస్తే అందరికి దూరం అయిపోతున్నాడు అని చెప్తున్నారు అనుకుంటారా? తప్పదు. నీ దేవునితో సహవాసం కలవాలంటే బైబిల్ ఎప్పుడు కూడా తప్పు చెప్పదు కదా అమ్మా. దేవుడు నాతో మాట్లాడటం కోసం మొత్తాన్ని దూరం చేశాడు నాకు. ఎవరిని? మొత్తాన్ని. ఎవరు కూడా నా మొక్కన తూ అని ఉమ్మేసి లేరు అనమాట. అట్లా చేశాడు దేవుడు నన్ను, అట్లా చేశాడు. నేను అనుకున్నాను, ఏంది నా పరిస్థితి ఎట్ట దిగసారిపోయింది అనుకున్నా. ఈ స్థితికి వచ్చాడు ఏంది అనిపించింది. నానేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు నాకు ఆదరించట్లేదు. ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే నాకు తల్లిదండ్రులు అంటే భలే ఇష్టం. ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టి ఉండలేదు. కానీ ఇద్దరం బయటికి నెట్టేసారు. ఎట్లా అనుకున్నావు? ఒక చిన్న మంచం, అదేదో కూడా ఎంత మంచం అంటే దీన్ని ఏమంటారు, పైప్ ఉండి పైప్ మంచం, దానికి ప్లాస్టిక్ అల్లి ఉంటుంది అనమాట. ప్లాస్టిక్ అల్లి ఉంటుంది. అది కూడా చాలా లైట్ వెయిట్ అనమాట. చాలా వెయిట్ తక్కువ రేటుతో కొనుక్కున్నా నేనే, డబ్బులు లేక. అదొకటి. ఇంత చిన్న దేశాలు 2, ఒక సాప, అవి తీసుకొని ఆటోలో రిక్షాలు వేసుకొని పోతున్నా. ఆటో కూడా రిక్షా బండ్లు వేసుకొని పోతా. మా సగం దూరం పోయి అన్నయ్యలకు ఫోన్ చేశా. అన్నయ్య ఏంది వెళ్ళిపోతున్నాను అన్నయ్య అంటే, పోరా రావాకు మా కొంపలకి, అమ్మోళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి, మేము బయటకు ఉన్నప్పుడు నువ్వు కూడా బయట ఉండాల్సిందే అన్నారు. ఓరి అప్పటికన్నా లోపలికి తిరుగుతారేమో అనుకొని ఫోన్ చేస్తే రాలా. సరే ఇంటికి వెళ్ళిపోయా. మొత్తానికి 650 రూపాయలు అద్దెలోకి వెళ్ళాం. చాలా భయంకర. 650 రూపాయలు అద్దె కట్టాలంటే అమ్మో, అది చాలా భయంకరంగా ఉండేది. వెళ్ళాం. సరే ఈలోపు మా చిన్నాన్నోళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళకి పెడతానికి ఏమీ లేదు. వాడు ఇంతలా ఉంటాడు. మా చిన్నమ్మ కూడా బాగుంటుంది. వాళ్ళ పిల్లలు 4 వచ్చారు. మాకు లేక ఒకే ఒక మంచం ఉంది. వాళ్ళు దాని మీద కూర్చున్నారు. కూర్చుంటే ఏమైందమ్మా, 3 కాళ్ళు ఇరిగిపోయింది. ఒక కాలు కాదు, 3 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఈ 3 కాళ్ళు ఇరిగిపోయేపాటికి అరే ఏంది ఈ మంచం అంటే నన్ను ఎకతాలు చేయడానికి వచ్చి దాన్ని ఎరగొట్టేసి మొత్తానికి వెళ్ళిపోయారు. ఏం చేయాలా, కింద పనుకోండి చల్లగా ఉంటుంది, ఏం చేయాలని చెప్పేసి నా 3 బిందెలు తీసుకొచ్చి 3 పక్కన 3 బిందెలు పెట్టి ఆ బిందెల మీద మంచం పెట్టాను. ఈలోపు మా అత్తోళ్ళు వచ్చారు. ఎవరు? మా అత్తోళ్ళు, మా బామర్దులు, వాళ్ళ చుట్టాలతో సహా వచ్చారు. ఏం చుట్టానికి అమ్మా, ఏం చుట్టానికి? 3 బిందెల మీద ఉన్న మంచం చుట్టానికి.
అది చూసి ఏమన్నారు సార్, అరే భలే పెట్టారా, బిందెల మీద మంచం ఎక్కడ చూడలేదు అంటున్నారు. బిందెల మీద మంచం, స్టీల్ బిందెల మీద మంచం ఎక్కడ చూడలేదు, ఎగతాళి చేసిపోయారు. సరే, ఈలోపు ఎగతాళి చేస్తుండే వాళ్ళు ఏమన్నారు, ప్రార్థనకి వెళ్తున్నా మేము వస్తావా అన్నారు. ప్రార్థనగా మాకు లేనిపోయే శక్తి వచ్చిందిగా. వెంటనే ఎంత శక్తి అంటే వెంటనే ఇస్త్రీ బట్టలు తెచ్చుకొని మళ్ళీ టక్కు చేసుకొని బెల్ట్ పెట్టుకొని వాళ్ళ లోపల మా మంచాలు చూసారు. ఆ సిగ్గుపడతలా, వీళ్ళు అవమానపరిచారంట. ఆ మైండ్ లేదు. ఇంటికి వచ్చి అవమానపరిచారే, హీనంగా చూశారే, నవ్వారే, బామొద్దులు నవ్వారు, అందరు నవ్వుకుంటూ ఎగతాళి చేసిపోయారు. ఆయన ఎవరు సిగ్గుపడాలి అసలు లెక్క ప్రకారం? అత్త, మామ, బామదిలే సిగ్గుపడాలి. ఎందుకంటే వాడు కూతురు ఇంత హీనమైన బతుకుతుందిరా, వాడికి ఏమీ లేదు, నేను ఒక్క చెమ్ము గ్లాసు కూడా లేదు, పాపెట్ట పరిస్థితిలో ఉన్నాడు, ఇవన్నీ మనం సహాయం చేద్దాం అనుకోవాలి కదా. అనుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే నవ్వుకుంటూ ఎగతాళి చేశారు. సరే, ఎగతాళి మొత్తం అయిపోయింది. టీ తాగారు, మొత్తానికి ఉండదు తిన్నారు. సరే వెళ్దాం, ప్రార్థనకి వెళ్తానంటే మేము కూడా వస్తామని చెప్పేసి వెంటనే అసలు వాళ్ళు నవ్వింది ఎగతాళి మొత్తం మర్చిపోయి ప్రార్థనగానే లేనిపోయిన సంతోషం, అబ్బా ప్రార్థన అని చెప్పేసి వెంటనే బట్టలు తెచ్చుకోవటం, టక్ చేసుకోవటం, బెల్ట్ పెట్టుకోవటం, షూ వేసుకోవడం. మళ్ళీ ఇంట్లో లోపల లేదు, కానీ ఈ బడాయి మాత్రం. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? మా నాన్న దగ్గర పోతున్నా, నా స్థితి కాదు నాకు కావాల్సింది, నా తండ్రి దగ్గరికి వెళుతున్నా అన్న ఆలోచనతో వెంటనే బయలుదేరి వెళ్తే నేను టక్ చేసుకుని పోతున్నా. నవ్వుతున్నారు వాళ్ళు. ఏమని తెలుసా, ఇంట్లో వీడికి ఏమీ లేదు కానీ టక్కు చేసుకుని షూ వేసుకుని పోతున్నాడు రైడు అనుకుని ఎగతాళి చేశారు. ఆయనను బాధపడాల, దేవుడు నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎగతాళి చేయడానికి కారణం ఏంటంటే నా తండ్రి ప్రణాళిక. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. వాళ్ళ అవమానం నేను పొందాలా, వాళ్ళు కూడా దూరం అయిపోవాలా. ఎవరు నా అనేవాళ్ళు ఎవరు నాకు సహాయము చేయకుండా దూరముగా ఉన్న దినాన నా దేవుడు నా ఇంటికి వచ్చి నన్ను పిలిచాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అనిల్ కుమార్ అని పెద్ద స్వరము, గంభీరమైన స్వరముతో దేవుడు నన్ను పిలిచినాడు. ఒకసారి పిలిచాడు, ఏందో మొత్తానికి దెయ్యం పిలిచింది అనుకున్నా. దేవుడు కూడా పిలిచిగా. ఎందుకంటే నా చిన్నప్పుడు దెయ్యాలట పిల్లని హైదరాబాద్లో హాస్టల్ ఉన్నప్పుడు చూసా. హైదరాబాద్ అక్కడ హాస్టల్లో ఉన్నాం. ఎక్కడ మొత్తానికి చార్మినార్ దగ్గర ఎక్కడ దగ్గర హాస్టల్లో పడేశారు. చిన్న వయసు, ఎంత రిషి కంటే ఇంకా చిన్నోడిని ఆడ పడేసారు హాస్టల్లో. నైట్ కరెక్ట్గా 12:30 గంట అవ్వగానే దెయ్యం వచ్చింది. వచ్చేం చేసి తెలుసు, అందరి పేర్లు పెట్టి పిలిచేది. రిషి కుమార్, అనిల్ అని పిలిచేది. నాకు ఎప్పుడైతే అది పిలిచిద్దో ఎగిరికి ముసుకేసుకుని గడగడ గడగడ అక్కడ మొత్తం హాస్టల్లో ఉన్న పేర్లు మొత్తం పిలిచేసి వెళ్ళిపోయింది. నాకే తట్టుకోలేక ఎప్పుడైతే చిన్నవండి కదా, ఎప్పుడైతే నన్ను పిలిచిద్దో వెంటనే ఆ పెద్ద కేకేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒకరోజు అంటే పర్లా, ప్రతిరోజు ఇదే పని. ఇక మా చిన్న పెద్దనే ఏం చేశాడు, వీడికి ఏం చేయాలి, ఇట్లా కుదరదు, వీడు ప్రతిసారి పిలుస్తుంటే జాతరలు అని చెప్పేసి ఒకరోజు అది పిలవగాలే పోసేసా. అది వెళ్ళిపోయిన తర్వాత నైట్ 2ంటికి లేపి నా చేత బట్టలు ఉతికిచ్చారు. ఏదైతే పోసామో దాంతోనే బట్టలు ఉతికి నైట్ నాకేమో అది వచ్చిద్దేమో గడగడ ఉతుకురా చంపేస్తాను కదా, ఉతుకుతా కూర్చున్నా. చిన్నప్పుడు ఉతికేసి మొత్తానికి ఆరేసి ఇంటికి వెళ్ళి పండుకున్నా. ఈ విషయం మా నాన్నకు చెప్పాను. నాన్న ఇట్లా చేశారు నాన్న అంటే, ఈసారి ఏమన్నా ఈసారి కానీ నిన్ను పిలిస్తే నేను రమ్మనని చెప్పు అన్నాడు. సరే అని చెప్పేసి పండుకున్న వాళ్ళ 12 అవుతుంది చూస్తున్నా. టంగ్ అని అందరి పేరు నా దగ్గర రంగాలే, అనిల్ అనగానే మా నాన్న రమ్మన్నాడు పో అన్న. ముసుకేసుకొని మా నాన్న రమ్మన్నాడు పో అనగానే అది అరిసేది పక్కన ఆపేసింది. ఇక ఆ రోజు రాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. చూడండి ఎంత కృప. అది అనుకున్నా. అప్పుడు చిన్నది గుర్తుకొచ్చి ఎవడో పిలిచాడు అనుకున్నా. మళ్ళీ 2వ రోజు మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ పడుకున్నా. మళ్ళీ వచ్చి 3 గంటల 5 నిమిషాలకి అనిల్ కుమార్ అని పిలవగానే మళ్ళీ తర్రలు వేసుకుని ప్రార్థన స్తోత్రమా ఎవరో పిలిచారు ప్రార్థన. 3వ రోజు అనిపించింది, ఈరోజు నా దేవుడైతే ఈరోజు కూడా వస్తాడు. నేను ఆయనతో ఎట్లా మాట్లాడాలా, నేను ఆయనతో మాట్లాడాలనుకుంటూ పగలంతా కూడా పని పాట ఏమి లేదుగా, పగలంతా ప్రాక్టీస్ చేస్తూ కూర్చున్నా. పండుకున్నా. ఇక అంతే, అలిసిపోయి. ప్రాక్టీస్ చేస్తే అలిసిపోయి పండుకున్న తర్వాత మరలా తెల్లవారుజాము 3-5 నిమిషాలకి
మరలా నాకు ఎలుకలు పడుకు అలవాటు ఎక్కువ. ఎలుకలు పండుకున్న తర్వాత సాప్ మీదే మంచం ఎరగొట్టేసరిగా అది కూడా పని చేయట్లా. సాప్ వేసుకొని ఎలుగు పండుకున్నా. కరెక్ట్గా 3-5 నిమిషాలకి మరలా అనిల్ కుమార్ అని పిలవగా ఒక్క దెబ్బకి గాలెట పైకి లేచి బోర్లు అట్టు తిరగేసినాడు. బోర్లు పండుకొని 2 చేతులు చాపేసి దండం పెట్టేసి, అయ్యా నేను ఆశ్రమ సేవకుడిగా బ్రతకలేను, నేను ఎక్కడికి వెళ్తున్నా వాడికి వస్తే నీ సేవ చేస్తా అన్నా. నువ్వు వెళ్ళిన ప్రాంతానికి వస్తా అన్నాడు. అంతే ఒకే మాట. నాకన్నీ వార్నింగ్లే. అందరికేమో ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, చల్లని స్వర మీ దగ్గరికి తెట్టొస్తాడు. అమ్మా, తల్లి, బంగారం, చక్కనమ్మా అనుకుంటూ పిలుస్తాడు. అయ్యా అనుకుంటూ పిలుస్తాడు. నేనంటే ఆయనకి ఎంత ప్రేమ. ఎప్పుడు చూసినా కానీ మంచిగా మాట్లాడిన రోజులు ఒక్కరోజు నాకు దొరకలేదు. దేవుని స్తుతి కలుగునగాక. ఎప్పుడు చూసిన వార్నింగ్తోనే. అంటే ఏంది, ఈరోజు సత్తావా, నా పని చేస్తావా, సత్తావా అన్నట్టుంది అన్నమాట. ఆయన నా దగ్గర ఎప్పుడు వచ్చి కాదు, అనిల్ కుమార్ అయ్యా గడ్డ మాటలు ఉండవు, ఇక ఏముండవు. ఆయన స్వరం వినపడిందంటే చచ్చిపోవటమే ఇంకంతే. నాకు అనిపించింది, ఇదేంది ఇంత భయంకరంగా ఉందో స్వరం అనుకున్నప్పుడు, అప్పుడు నాకు వాక్యం గుర్తుకొచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా ఆ స్వరం ఏమి వెళ్ళకపోతున్నాం మోషే, మా తలకాయ పగిలిపోతుంది, మాతో మాట్లాడుతూ దేవుడు నీతో మాట్లాడు, ఆయన నాకు మీరు ఆయన నీతో మాట్లాడితే మాకు వచ్చి చెప్పు, కానీ డైరెక్ట్గా మాతో మాట్లాడొద్దయ్యా, మేము చచ్చిపోతామన్నారు. అది గుర్తుకొచ్చి నాకు దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే వాయిస్, అదే స్వరము, అదే వార్నింగ్. ఈ వార్నింగ్ లేకపోతే సేవకులు సరిగ్గా ఉండరు, వాస్తవం. అందుకే నాకు వార్నింగ్ తగినట్టుగా ఇస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఉండలాగిన దేవుడు వార్నింగ్ వాయిస్ నాకు చాలా ఇంపుగా ఉంది. ఒకవేళ దేవుడు ఇప్పుడు వచ్చి అనిల్ కుమార్ నాకు నేను నమ్మను ఆయన్ని, ఎందుకంటే ఈ వాయిస్ నాది నీది కాదంట. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది అట్లాగా. అది వచ్చినప్పుడు గుండెలు దడబడతాయి. అవును ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు చూడవలసింది ప్రభుని చూడు, ప్రభుని చూడు. నేను అడిగింది, అయ్యా నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వు ఆడికి వస్తే నీ సేవ చేస్తా. ఒకే ఒక్క మాట, నేను వీడు వెళ్ళిన ప్రాంతానికి నేను వస్తానన్నాడు అంతే. ఇప్పుడు కూడా నా తండ్రి నేను ఎక్కడికి వెళతానో ఆయన అక్కడికి వస్తారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నాకు నమ్మకం, మాటిచ్చిన దేవుడు నమ్మదగిన తండ్రి, నమ్మదగిన తండ్రి. ఆయన వస్తారు, ఆయన వచ్చి తన కార్యములు చేస్తారు. ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు ఆయన. ఒక్కసారి మాటిస్తే నువ్వు చచ్చిపోయిందాక ఆ మాట నెరవేర్పు జరిగిస్తూనే ఉంటాడు ఆయన. అదే నా ధైర్యం. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అదే నాకు ధైర్యం, ఆ మాటే నాకు ధైర్యం. ఎందుకంటే అటువంటి వాక్కు నేను ఎక్కడ వినలేదు. అటువంటి వాక్కు, అటువంటి స్వరము, అటువంటి అభయం ఇచ్చే మాటలు ఎవరు నాకు చెప్పలేదు. ఆయనే నాకు దర్శించి మాట్లాడాడు కాబట్టి నా ధైర్యము ఆయనే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మరి నీవు కూడా ఎట్లా ఉన్నావు? అందుకే నువ్వు చూచేది ప్రభు వైపు చూడు. యాకోబును దేవుడు మాట్లాడటం కోసం మొత్తానికి దూరం చేశాడు. యాకోబుతో పెనుగులాడాడు తండ్రి, దూరం చేసి ఆ తర్వాత ఇశ్రాయేలుగా మార్చి ఆ గర్భంలో దేవుడు వచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎంత కృప చూడండి. ఏశావు పోగొట్టుకున్న కృప యాకోబు పొందుకున్నాడు. నీవు కూడా జాగ్రత్త. ఏది కావాలో, ఇదేనా కావాలా, ఈ సమయంలో ఇది తీరితే చాలు, ఈ సమయంలో ఈ బాధ పోతే చాలు, ఈ సమయంలో ఈ అవసరం తీరితే చాలు, ఈ సమయంలో ఇది జరిగితే, ఆ సమయానికి ఇది జరిగితే చాలు అని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. యాకోబు అట్లా ఉండలేదు, ఏశావు అట్లా ఉన్నాడు. ఏమన్నాడు? ఈ సమయంలో తింటే చాలు, నేను బతికితే తినపో చచ్చిపోతా, ముందు నా కడుపు నిండితే చాలు, తిని ఏం చేస్తాను దాని వెళ్ళిపోయాడంట. చూడండి, వాక్యం చదువుకుందాం. తీయండి, బైబిల్ చదువుదాం. బైబిల్లో చదువుదాం 34వ వచనం. అతడు తిని త్రాగి లేచిపోయాడు, వెళ్ళిపోయాడంతే. తిని తాగి వెళ్ళిపోయాడు. అయ్యా కడుపు నిండి సాల్లే, జ్యేష్ఠత్వం పోతే పోయింది, కమ్మని కూర వచ్చింది.
ఎర్రని కొర నా కడుపులో పడింది. అబ్బా చాలా, ఇంతకంటే రుచికరమైనది ఏముంది ఇక అనుకున్నాడు పిచ్చోడు. రుచికరమైనది దేవుని మాటలన్న సంగతి మనకు తెలియదు. మనం కూడా అంతే. ఈ అవసరం తీరితే చాలు, ఈ పరిస్థితి మారితే చాలు, ఈరోజు గడిస్తే చాలు, ఈరోజు మనం బతికుంటే చాలు, ఈరోజు బతికితే చాలు, అవసరం తీర్చుకొని వెళ్ళిపోతాం. కానీ ఆశీర్వాదం పోగొట్టుకుంటాం, జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నట్టు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు గడిచే జీవితంగా కాదు మన జీవితం, పరలోకంలో ఉండటమే నీ గొప్ప జీవితం. దాని కొరకు నువ్వు ప్రయాసపడు, దాని కొరకు నీ జీవితాన్ని స్థిరపరచుకో, దాని కొరకు స్థిరమైన పునాది వేసుకో. నువ్వు చూసిందే కావాలని కోరుకోవద్దు. తండ్రి చిత్త ప్రకారం ఏదైతే నీకు ఇష్టమైనదో అదే నీకు ప్రభు ఇచ్చులాగిన ప్రార్థన చేయి, అదే నీ జీవితంలో జరుగులాగా ప్రార్థన చేయి. కష్టాలు వచ్చి పడుతున్నాయి అంటే నిన్ను సులభతరం చేయడం కోసమని మర్చిపోవద్దు. బాధలు నిన్ను ఒత్తిడి చేస్తున్నాయి అంటే దానిలోంచి దేవుడిని విడిపించే సమయము ఆసన్నమవుతుందని గుర్తుపెట్టుకో. రోగాలు నిన్ను ఒత్తిడి చేస్తున్నాయి అంటే దాని నుండి స్వస్థపరిచే సమయము నీకు ఆసన్నమవుతుందని గుర్తుపెట్టుకో. భయంకరమైన సమస్యలు నిన్ను చుట్టుముట్టి అల్లాడుతున్నావు అనుకో, నువ్వు భయపడద్దు, దాని నుండి విడిచే సమయం దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నా, అయ్యా నా వల్ల కాదు, అయ్యా నేను చేయలేను, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, అయ్యా నా స్థితిగతులు మార్చేసేయి అని త్వరగా అయిపోవాలా, రేపొద్దున కల్లా క్లియర్ చేసేయి అనుకుంటాం. అటువంటి ప్రార్థనలు చేయొద్దు ఎప్పుడు కూడా. తండ్రి నా మీద నీ కృప ఎప్పుడు వరకు ఉండదు, అప్పుడు దాకా ఉండని. నువ్వెప్పుడు నన్ను దీవించక అప్పుడు దాకా నన్ను దీవించు. నీ చిత్తము నా పక్షమున ఏమి చేయాలనుకుంటున్నావో అదే జరుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనల్ని అవమాన పాలు చేయాలనుకున్నాడు, జరుగునుగాక. అంతే. కష్టాలు పాలు చేయాలనుకున్నాడు, చేయనివ్వని. సంతోషంగా ఉండనివ్వండి, దీవించకుండా దీవించనివ్వండి, శ్రమల పాలు చేయకుండా చేయనివ్వండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీకు శ్రమల పాలు ఇచ్చాయంటే డబల్ బ్లెస్సింగ్స్. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి మనకు సమస్యలు బాధలు వచ్చి పడుతున్నాయి అంటే రెండంతలైన దీవెన నీ కొరకు దేవుడు దాచి ఉంచాడన్న సంగతి ఎప్పటికీ మర్చిపోవద్దు, ఎప్పటికీ మర్చిపోవద్దు, ఎప్పటికీ మర్చిపోవద్దు. బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, సమృద్ధి ఉన్నది, దీవెనలు ఉన్నాయి. నా దేవుని సన్నిధిలో అవన్నీ నీకు ఇస్తాడు దేవుడు. చూచినది ఆ సమయానికి అడ్జస్ట్మెంట్లు చేయొద్దు, ఆ సమయం అడ్జస్ట్మెంట్ కొరకు ఎదురు చూడ, దాని కొరకు తప్పులు చేయొద్దు. దాని కొరకు తప్పులు చేసి ఏమైపోయాడు? పరలోకంలో పేర్లు పోగొట్టుకున్నాడు. తండ్రి తన వంశంలో పుట్టవలసిన తండ్రి యాకోబు వంశంలో పుట్టడానికి తీర్మానం మారిపోయింది, స్థితి మారిపోయింది, గతి మారిపోయింది. ఎంత స్థితికి వెళ్ళిపోయింది? ఒక్క భయంకరమైన ఆ ఎర్రని కూర కోసము పరసంబంధమైన ఆశీర్వాదమే పోగొట్టుకున్నాడు. ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోయేది, ఏదో కాస్త ఓర్చుకుంటూ పోయేది, ఏదో అమ్మ దగ్గరకో తండ్రి దగ్గరకో పోయి, లేకపోతే పక్కన బంధువుల దగ్గరకో చుట్టాల దగ్గరకో పోయి తింటే నష్టం ఏంటి? ఆకలి అవుతున్నప్పుడు అడిగి పెట్టించుకోవడం తప్పలేదు కదా అమ్మా? తప్ప? ఆకలి అవుతున్నప్పుడు అడిగి పెట్టుకోవడం తప్పలేదు కదా? నువ్వు దొంగతనం చేయట్లేదు కదా? అమ్మ ఆకలి అవుతుంది, అన్నము పెట్టు. ఎవరైనా పెడతారు. ఆ మాట ఒక మాట అలిగినట్టయితే పెట్టేవాడు, పెట్టకుండా ఉండేవాడు కాదు. నేను పోయి తినేవాడిని కదా ఆకలి అయినప్పుడు, ఇంట్లో లేకపోతే పోయేవాడిని, తినేసేవాడిని. క్రిస్మస్ వస్తే 24 వంటలు చేసేవాళ్ళు, 25, 26 అయిపోయాయి. 26కి పాటికి ఏమి ఉండేవి కావు. పైగా అనేది మొత్తం నువ్వే తిన్నావుగా అనేది నన్ను అమ్మ, అన్ని వంటలు మేము ఆడ తింటామమ్మా. మేము తినగా దేవుని స్తోత్రం అని ఏం చేసేవాళ్ళం? ఊర్ల మీద పడేవాళ్ళం. దేవుని స్తుతిగా ఊరి మీద పడి ఆ ఇంట్లో పోయి తీసుకొని దించుకొని తింటూ ఉండేవాడిని. ఒక విషయం చెప్పుంటే మీకు ఆశీర్వాదం, ఆశ్చర్యం కలిగింది. ఏ ఇంట్లో అయితే నేను దింపుకొని తిన్నానో ఆ ఇంట్లో బిడ్డలందరూ సేవకులయ్యారు. దేవుని స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మొన్న నాకు ఆ వార్త చెప్పడం భలే సంతోషం వేసింది. అసలు వాళ్ళు సేవకుల కారసులు, వాళ్ళు భయంకరులు.
వాళ్ళ తండ్రి అనేవాడు, అమ్మ అనిల్ వస్తున్నాడు జాగ్రత్త అనేవాడు. అంటే ఏంది, తినాలని కోరిక, నేను వస్తే సంతోషం అతనికి. కానీ పైకి మాత్రం అనేవాడు ఏమన్నాడు దేశా, అన్నం తిన్న తర్వాత నవ్వులుగా ఒక మాట అనేవాడు, ఏమన్నాడు దేశా, అమ్మయ్యా ఎవరు వస్తారా ఎదురు చూశానయ్యా, నువ్వు వచ్చావు. ఈ వారం ఒక అనాథకి అన్నం పెడదాం అనుకున్నాను, అది నువ్వే వచ్చావు, మొత్తంగా నా కోరిక తీరిపోయిందయ్యా అనేవాడు. ఏంటి నేను అనాథన అనేవాడిని, కాదయ్యా అనుకున్నాను, నువ్వు వచ్చావు అన్నాడు. అంటే ఎగతాళి, అంటే నవ్వుట కోసం అనేవాడు. అంటే ఉద్దేశం ఏంటంటే నేను రావాలని కోరుకునేవాడు. కొన్ని రోజులకి ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నలుగురు మగ పిల్లలు. అయితే ఏ ఇంట్లోకి వెళ్ళి ఉట్టి మీద దించుకొని ఆ యొక్క అన్నము, ఆ అరిసెలు, డోన్సులు, కజ్జికాయలు తినేవాడినో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సేవకులయ్యారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మొన్నంటుంది, తమ్ముడు నువ్వు నా ఇంటికి వచ్చి అడుగు పెట్టావు, పైనుండి మొత్తం నీ సొంత ఇలా తిన్నావు, నాకు వచ్చిన ఆశీర్వాదం తెలుసా, నా బిడ్డలు మొత్తం నీకులాగా సేవకులయ్యారన్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎంత కృప, ఎంత ధన్యత. ఒక ఇంట్లో అందరూ సేవకులు అవుతారా అమ్మా? సేవకులు అవుతారా? సేవకులు కాలేరు. ఎంత కృప. అది చెప్పాడు, వెళ్ళిన ప్రాంతానికి వస్తాడు, ఆ ఇంటికి పోయాడు, మొత్తాన్ని సేవకులు చేశాడు. ఏ సేవకుడిని అయితే అనాథ అన్నారో మొత్తం సేవకులయ్యారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నన్ను అనాథ అన్నాడు, ఇప్పుడు ఎంతమంది అనాథలు అయ్యారు? వాళ్ళు 4 అనాథలు అయ్యారు. అంటే సేవకుడు అన్నందుకు వాళ్ళు సేవకులు దేవుడు చేసుకూర్చున్నాడు. ఎంత సంతోషం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము కోరుకోవాల్సింది ఆ సమయం వరకు కాదు, దేవుని చిత్తము జరగమని కోరుకోవాలా. పరిస్థితులు తగినట్టు నడుచుకోవడం మన ఆత్మీయ జీవితం మంచిది కాదు. లోకానికి వ్యతిరేకంగా వెళ్ళటమే ఆత్మీయ జీవితం. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. లోకానికి ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుందంటే లోకానికి వ్యతిరేకంగా ఉంటుంది. యేసయ్య నడక ఎట్లా ఉంది? లోకానికి కలిసి ఉందా, వ్యతిరేకం ఉందా? అమ్మా సృష్టికర్తేగా, ఆయన వస్తే కలిసి రావాలిగా. యేసయ్యకి ఎదురొస్తే నీకు ఎదురు రాదా? మనమంట మాకు ఎదురు అన్నీ కలిసి రావాలంట. యేసయ్య నమ్ముకుంటే దేనికోసం అంట? కలిసి రావడానికి యేసయ్య నమ్ముకుంటామా అమ్మా? కలిసి రావడానికి యేసయ్య నమ్ముకుంటామా? నా యేసయ్యకే ఎదురు వచ్చింది, నీకేం వస్తుంది? ఎదురు వచ్చిందా, కలిసి వచ్చిందా? ఎదురే వచ్చింది. కానీ దేవుని ద్వారా మనకు కలిసి వచ్చింది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. తండ్రి ద్వారా మనకు కలిసి వచ్చింది. అందుకే జాగ్రత్త, మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. బలలో చేవేస్తున్న నీవు, నీ దృష్టి ఎక్కడ ఉంది? ఎర్రని కూర ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నావా? నీకున్న సమస్య, నీకున్న బాధలు, నీకున్న వ్యసనాల మీద మనసుందా? తీసేసేయి. పరిశుద్ధపరచుకో, పరిశుద్ధంగా ఉండు, ప్రభు కొరకు బ్రతుకు. దేవుని కృప నీ మీద ఉన్నదని గుర్తుపెట్టుకో. ఆయన నేను దర్శించబోతున్న సంగతి మర్చిపోవద్దు. నీ స్థితిగతులు మార్చబోతున్న సంగతి మర్చిపోవద్దు. ఆయన ఎంతకాలం మనలను శోధించాలని అంతకాలం శోధించనివ్వండి. ఎంతకాలమైన మన బాధ పెట్టాలి అంతకాలం బాధ పెట్టనివ్వండి. మా వాక్యం రాయబడి ఉంది కదా, నువ్వు ఎంత మటుకు తట్టుకుంటావో అంత మటుకే శ్రమలను ఆయన అనుమతిస్తాడని చెప్పాడు. గుర్తుపెట్టుకోవాలా. శ్రమలు ఎంతవరకు వస్తాయి? నిన్ను మించి ఎప్పుడు శ్రమలు రావు. మనము తట్టుకోగలిగినంత మట్టుకు మాత్రమే దేవుడు శ్రమలను అనుమతిస్తాడన్న సంగతి మర్చిపోదా. దేవుని నోటితో పలికిన మాటలు అవి. మనం ఎంతవరకు తట్టుకుంటే అంతవరకే శ్రమలు ఇస్తాడు. అధికమవుతున్న శ్రమలో నువ్వు ఏమనుకోవాలా, నేను తట్టుకోగలుగుతాను, అందుకే నాకు ఇంతవరకు ఇచ్చాడు. ఇంకా ఎక్కువ అవుతున్నాయి అనగా ఇంకా నీ స్టామినా పెద్దగా ఉంది. దేవుని స్తుతి కలి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా నీ స్టామినా ఎక్కువ అధికంగా ఉందన్న సంగతి మర్చిపోయింది. నీ స్టామినా ఉన్నంత వరకు ఆ శ్రమలను అనుమతిస్తాడు. నీ స్టామినా మించిన శ్రమలు దేవుడు నీకు అనుమతించడన్న సంగతి గుర్తుపెట్టుకో. అందుకే జాగ్రత్త కలిగి బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం. నాకు ఇదే కావాలని కోరుకోవద్దు. దేవుని సన్నిధిలో ఒకటే కోరుకో, పరలోకమే కావాలా. ఇదే మన గోలు. నువ్వే కావాలా, పరలోకమే కావాలా. స్థితిగతులు ఏమైపోతున్నా నేను లోకం చూడను ప్రభువా, ఈ లోక సమయం ఏది చూడను, నిన్నే చూస్తా. ఏశావు ఎర్రని కూరని చూసి పతనం అయిపోయాడు. మనం ఎర్రని కూరని కాదు చూసేది.
ఎర్రని దేవుని చూడాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎర్రని దేవుని చూడాలా. సిలువలో ఎర్రగా రక్తవర్ణమైపోయిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తునే చూడాలా. ఆ ప్రభువునే చూడాలా. రక్తము కారుతున్న ఆ తండ్రిని చూడాలా. పునరుద్ధరణ క్రీస్తుని చూడాలా. మన మధ్య సంచరిస్తున్న దేవుణ్ణి చూడాలా. నీ కొరకు ఎదురు చూస్తున్న ఆ తండ్రి వైపే చూడాలా. దేవునికి మహిమ కలుగునగాక. నీ చూపు, నీ ఆలోచన అన్నీ కూడా దేవుని మీదే ఉండాలా. అప్పుడు నీ కార్యములన్నీ కూడా సఫలపరచబడతాయి. నీ అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. నీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఆయన పొందిన బాధల నుండి మనకు దేవుడు గొప్ప కృపను, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన ప్రయాసల నుండి మనల్ని ధనవంతులు చేశాడు. ఆయన దరిద్రం నుండి మనల్ని ధనవంతులు చేశాడు. ఆయన కష్టం నుండి మనల్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఆయన పొందిన గాయం నుండి మనకు స్వస్థత ఇచ్చాడు. ఆయన కార్చిన రక్తం నుండి మనకు విమోచన, విడుదలిచ్చాడు. అందుకే యేసు రక్తం వైపు నువ్వు చూడాలా. దేవునికి స్తుతి కలుగునగాక. ఏశావు ఎర్రని కూర చూచి భ్రష్టుడైపోయాడు. మనం మా ప్రభువుని ఎర్రని దేవుని చూడాలా. మనం భ్రష్టులు కాలేము. దేవుని స్తుతి కలుగునగాక. ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. ఎందుకంటే నీ తండ్రి రక్తం పరిశుద్ధమైనది, పరిపూర్ణమైనది. దాని వైపు చూచినప్పుడు నువ్వు జీవిస్తావు, బ్రతుకుతావు. అది నిన్ను సర్వసత్యంలోనికి నడిపించింది. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే ఈ యొక్క దేవుని యొక్క బల్ల, అది యేసుక్రీస్తు రక్తం, ఆయన శరీరం. ఆ శరీరం వైపు చూడు, ఆ రక్తం వైపు చూడు. నిన్ను పరిశుద్ధునిగా మార్చింది, నిన్ను మంచి మార్గంలో నడిపించింది, నీ స్థితిగతులను మార్చేసింది. సమస్యల మీద మనసు పెట్టద్దు, దాన్ని ఫోకస్ చేయొద్దు. అది వస్తాయి, తొలగిపోతాయి. కానీ నిత్యము నిలిచి ఉండేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీద నీ మనసు పెట్టు, గొప్ప కార్యాలు ప్రభు నీ పక్షంలో చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తరల వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతి కలుగును గాక. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృపతో నింపండి. ఏశావు ఎర్రని కూరను చూచి అయ్యా తన జీవితం పాడు చేసుకున్నాడయ్యా. క్షణకాలమైన ఆకలి కొరకు, క్షణకాలమైన ఆ యొక్క పనుల కొరకు తన మనసును కుదురుపరుచుకోలేక దాని మీద పోయినందుకు ప్రభువా సమస్తం పోగొట్టుకున్నాడయ్యా. మేము ఆ విధంగా ఉండకుండా సహాయం చేయండి. మేము కూడా ఎర్రని నా తండ్రి వైపు చూస్తూ ముందుకు సాగే కృప అనుగ్రహించు. రక్తవర్ణమైన నా దేవుణ్ణి చూస్తూ, రక్తము కారుచున్న తండ్రిని చూస్తూ, పునరుద్ధరుడైన క్రీస్తును చూస్తూ ముందుకు సాగే కృప నాకు నీ బిడ్డలకు అనుగ్రహించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. నిన్ను చూసిన వారు ఎవరు భ్రష్టులు కారయ్యా. నిన్ను కనుగొన్నవారు ఎవరు ఈ లోకంలో విడిచిపోలేదయ్యా. మీ కృపతో మమ్మల్ని నింపండి. విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపచ్చు. ఈ వాక్యం విన నీ బిడ్డల కుటుంబాల్లో నూతన కార్యములు జరుగునగాక. బలపరచు, నీ బిడ్డలను స్థిరపరచు. మీ దీవెనకరమైన రీతిలో నీ బిడ్డలు నడిపించు తండ్రి. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు తండ్రి విత్తబడిన యొక్క వాక్యమును నీరుగట్టి ఫలింపచేయండి. నీ బిడ్డల హృదయంలో కార్యములు చేయండి. మీ కృపగల హస్తములో భద్రపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలకున్న ప్రతి సమస్యలు యేసు నామములో తొలగిపోవునుగాక. నీ బిడ్డకున్న ప్రతి ప్రాబ్లమ్స్ యేసు నామములో లయమైపోవునుగాక. సమృద్ధిగా దీవెనలతో నీ బిడ్డలు నింపండి అయ్యా. ఈ వాక్యం విడిన నీ బిడ్డల కుటుంబాల్లో నూతన కార్యములు జరుగునుగాక. నూతన శక్తి, నూతన ప్రభావములు నీ బిడ్డల జీవితంలో ప్రారంభమునుగాక. మీ రక్తముతో ముద్రిస్తున్నానయ్యా, మీ శక్తితో నింపుతున్నానయ్యా. ఇప్పుడే మీ శక్తి నీ బిడల హృదయములోనికి ప్రవేశించునుగాక. ఇప్పుడే నూతన పరచండి, మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపి కార్యములు జరిగించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్. హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. అడగండి ప్రభుని